కనికరించి కృపతో ఎక్కడన్నా అవిధేయతలుంటే క్షమించి నీ పిల్లల దాహార్తి తీర్చు తండ్రి. నీవు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కనుక నీ బిడ్డలు మేము అందరము నీ పిల్లలము, నీవు మేపు గొర్రెలము ప్రభు. మా యందు దయ చూపి నీవే నీ జీవజల ధారలను త్రాగనిమ్ము, జీవాహారమును మాకు భుజింపనిమ్ము ప్రభు. మాతో మాట్లాడు ప్రభు. ఉపదేశమును అడ్డగింపు చూసే దయ్యపు దురాత్మ అంధకార శక్తుల ప్రభావము నజరేయుడగు యేసు అధికారము కలిగిన నామమున బంధిస్తున్నాం. నీ వాక్ ప్రత్యక్షతను అనుగ్రహించు. పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మాతో మాట్లాడుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇశ్రాయేలు జనాంగాన్ని తరుముతున్న అన్య జనాంగం కనపడుతుంది. ఈ అన్య జనాంగం ఐగుప్తీయులు, ఇశ్రాయేలు దేవుని ప్రజ, దేవుడు ఏర్పరచుకున్న జాతి. ఎందుకంటే ఈ జనాంగంలో నుండి భూలోకములోని సకల వంశములు ఆశీర్వదించబడినట్లు రక్షకుడు రావాల్సి ఉంది. అందుకే ప్రారంభం నుండి ఈ వంశాన్ని, ఈ పాయను దేవుడు స్పెషల్గా ప్రత్యేకించుకొని నడిపిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఈ జనాంగంలో నుండే రక్షకుడు రావాల్సి ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు రావాల్సి ఉంది. అందుకని ఈ జనాంగం విషయంలో ప్రత్యేకంగా దృష్టి నిలిపాడు. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలకు పైచిలుకు వారు బానిస శృంఖలాల్లో మ్రగ్గారు. అయితే వారిని అక్కడి నుండి దేవుడు బయలుదేరదీశాడు మోషే ద్వారా. మొదట వెళ్ళమన్న ఫరో తర్వాత మనస్సులో కలత చెంది, నాకు ఇంత జరిగింది, నేను ఎందుకు వెళ్ళను, వదిలిపెట్టాలి, తిరిగి నేను మళ్ళీ వాళ్ళని బానిసలుగా చేసుకోవాలని ఒక దశలో వదిలిపెట్టి వెళ్ళమన్న అదే ఫరో మళ్ళా వెంటబడి తరమటం మొదలుపెట్టాడు. బంధకాలు తెగిపోయినాయి, ప్రశాంతంగా ఉన్నాం, ఇక బాధలు లేవు, జీవితం హ్యాపీగా సాగిపోతుంది, ఇన్నాళ్ళ దరిద్రం అంతా వదిలిపోయింది, ఇక ప్రశాంతమే, ఇక సంతోషమే, ఇక ఆనందమే అని పాపం ఆనంద గీతాలు పాడుకుంటూ ఎర్ర సముద్రం ఒడ్డుకు చేరారు. వాస్తవంగా చుట్టుదారి ఇంకొక దారి ఉంది, ఆ దారిలో వెళ్ళొచ్చు. ఆడతా పాడుతా పోయినా ఒక వారం నుంచి 15 రోజుల్లో, చాలా స్లోగా పోయినా ఈజీగా చేరిపోతారు కనాను దేశానికి. కానీ అట్లా కాకుండా సముద్రపు మార్గం గుండా, ఆ చుట్టుదారియగు సముద్రపు మార్గం గుండా దేవుడు వారిని తీసుకెళ్తాం మొదలుపెట్టాడు. ఎందుకంటే మార్గమున వారు యుద్ధము చూసి జడిసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా వాళ్ళకి సముద్రాన్ని అడ్డుగా పెట్టడానికి సముద్రపు మార్గం గుండా దేవుడు తీసుకెళ్ళడానికి ఆలోచన చేశాడు. సరే, అట్లా బయలుదేరదీసి వెళ్ళి సముద్ర ఒడ్డున పాపం పాటలు పాడుకుంటా, దేవా నీకు కృతజ్ఞతలయ్యా, ఇన్నాళ్ళ బంధకాలు తెగిపోయాయి, ఎంత హ్యాపీగా ఉందో మాకు అని మోషేని పొగుడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు దేవుడని యెహోవాను ఘనపరుస్తూ ఉన్నారు. హ్యాపీగా సాగుతుంది. కానీ చూస్తూ ఉంటే దూరాన దుమ్ము రేగుతూ ఉంది. ఏంటంటే ఐగుప్తు రాజైన ఫరో, అతని రథాలు, అశ్వాలు, గుర్రాలు, రౌతులు శరవేగంతో పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. గుండెలు అవిసిపోయాయి. ఈ దరిద్రుడు వదిలిపెట్టాడు కదా, మళ్ళీ వెంటబడ్డాడేంటి అని ఆందోళన చెందటం మొదలుపెట్టారు. అప్పటిదాకా దేవుణ్ణి మహింపరిచారు, దైవ సేవకుడైన మోషేని ఘనపరిచారు. ఎప్పుడైతే వాళ్ళు తరవటం మొదలుపెట్టారో, ఇటు సముద్రం, అటు వాళ్ళ సమూహం రెండింటి మధ్య ఇరుక్కుపోయి అప్పుడు అనుకున్నారు, మనల్ని రక్షించడానికి కాదు, సావగొట్టడానికి తెచ్చాడు. ఐగుప్తీయుల మధ్యలో నుండి మనల్ని విడగొట్టాడు. ఎందుకంటే గ్రేడింగ్ చేశాడనమాట, పిల్ల మిగలకుండా మొత్తాన్ని ఊడ్చేయడానికి. ఐగుప్తులో ఉంటే ఆ జనాల్లో కలిసిపోయి కొంతమందిని తప్పించుకునే అవకాశం ఉంది. అందుకే కంప్లీట్గా విడగొట్టి ఈ సముద్రపు ఒడ్డున ఎంతమందినైనా పూడ్చిపెట్టడానికి సమాధులు ఉండే అవకాశం, సమాధి స్థలం ఉంటుంది కనుక ఈ మోషే అనువాడు మనల్ని చంపుటకే తెచ్చాడు ఇక్కడికని సనగటం మొదలుపెట్టారు. ఇంకా ఏమేమి సణిగారో మొత్తానికి వారు సణిగిరి. సరే, మోషే అన్నాడు, భయపడకండి, నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీరు చూడరు అన్నాడు. ప్రభువే దేవుడే మీ పక్షమున యుద్ధం చేస్తాడు, మీరు ఊరకనే నిలిచుండి చూడుడి అన్నాడు. సరే, దీన్ని ఎందుకు మీకు గుర్తు చేశానంటే,
మన ఆత్మీయ జీవిత యాత్ర కూడా ఇశ్రాయేలు అరణ్య యాత్రతో పోల్చబడింది. లోకం అనే ఐగుప్తు నుండి మారు మనసు బాప్తిస్మము ద్వారా మనం వేరుపరచబడ్డాం. లోకము నుండి మనం ప్రత్యేకించబడ్డాం. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం రక్షకుణ్ణి లోకానికి ఇవ్వడానికి ప్రత్యేకింపబడితే, ఇప్పుడు మనం ఎందుకు ప్రత్యేకించబడ్డామంటే మనందరం కలిసి లోకానికి వేరుగా రక్షకుణ్ణి చేరి నిత్యత్వమంతా ఆ రక్షకుడితో ఉండడానికి మనం ప్రత్యేకించబడ్డాం. వారు బానిస బంధకాలలో నుండి బయలుదేరి పాలు తేనెలు ప్రవహించే ఆదేశానికి ప్రయాణమైనట్టు మనం భూమి మీద నుండి పరమకణానైనటువంటి పరలోక రాజ్య ప్రయాణంలో ఉన్నాం. వారిది యాత్రే, మనది యాత్రే. వారున్న దేశంలో పరదేశులే, మనమున్న ఈ దేశంలో పరదేశులమే. వారికి మార్గమధ్యంలో కొన్ని అనుభవాలు ఎదురైనాయి, మనకు కూడా మార్గమధ్యంలో కొన్ని అనుభవాలు తప్పనిసరిగా ఎదురవుతాయి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, ఈ సంగతులు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అని. వాళ్ళకు కలిగినటువంటి నిజ అనుభవాలు మనకి ఎగ్జాంపుల్స్ అట, దృష్టాంతములు. ఎందుకు అంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే దేవుడు అవి వ్రాయించాడు అని స్పష్టంగా పౌలు మహనీయుడు కొరింథీ సంఘానికి తెలియజేశాడు. ఈ సంగతులు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. బాగా వినండి. అంటే ఆ యాత్ర ఈ యాత్ర దాదాపు ఒకే పోలికతో ఉన్నటువంటి యాత్రలు అన్నమాట. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని మొదట పొమ్మన్న అదే ఫరో వారు తీరా బయలుదేరిన తర్వాత వాళ్ళని వెంటబడి తరమటం మొదలుపెట్టాడు. నూతన నిబంధన లూకా సువార్తలో ప్రభు అంటాడు, చూడండి ఒకసారి, లూకా సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత, అంటే ఫరోలాగా వదిలిపోయిన తర్వాత, అది నీరు లేని చోట్లెల్లా తిరుగుచు తనకు విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటిని చూస్తాను అనుకొని తిరిగి వెళ్ళి ఆ ఇల్లు ఊడ్చి అమర్చినుట చూచి వెళ్ళి దానికంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి, లేదా 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చును, అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటిదానికంటే చెడ్డదగుందని చెప్పాను. ఈ మాటను గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మాట సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు. అక్కడ ఫరో మొదట వెళ్ళమన్నాడు, తీరా అందరూ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా వెంటబడి తరమటం మొదలుపెట్టాడు. అదే విషయాన్ని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక మనిషి అప్పటిదాకా సహవాసం చేసినటువంటి లోకంలో పనిచేసిన దురాత్మలు, లోక సంబంధమైనటువంటి నాథులు, అంధకార శక్తులు, దేవుని శక్తి చేత వాటి చేతుల్లో నుంచి మనం విడిపించబడ్డాం, విమోచింపబడ్డాం, బయటికి తీసుకొని రాబడ్డాం. అసలు ఎందుకు వదిలిపోయింది? అపవిత్రాత్మక మనుషుని ఎందుకు వదిలిపోయింది? అది వదలదు. ఎందుకు వదిలిందంటే ఎవరు వదిలించారంటే మన రక్షకుడే మనల్ని వాటి నుంచి విడిపించాడు. అర్థమైందా? ఆయనే వెళ్ళగొట్టాడు వాటిని. ఎప్పుడైతే ఆయన వెలుగు వైపు చూసామో మనోనేత్రాలు వెలిగింపబడి మన వాస్తవిక స్థితి మనకు అర్థమై, ఇంతవరకు మనం ఏ బంధకాల్లో ఉన్నాం అర్థమైపోయి వాటిని అధిగమించడానికి ఆ మహనీయుడే శక్తినిచ్చాడు. గెలిచాం. మొదటి గెలుపు అయిపోయింది. ఇప్పుడు అవి తరిమివేయబడ్డాయి. మనం ఇప్పుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చినట్టు ప్రశాంతంగా బయటకు వచ్చాం. అయితే అంతటితో కథ అయిపోలేదు అంటుంది వాక్యం. స్తోత్రం. గట్టిగా చెప్తారా? అంతటితో అయిపోలేదు, ఇంకా ఉంది. ఏంటంటే ఐగుప్తును దాటగానే కనాను చేరలేదు. మధ్యలో కొంతకాలం యాత్ర సాగింది. ఈ యాత్రలో ఏమేం జరిగి ఉంటాయి? ఈ యాత్రలో వాళ్ళు చాలా పొందవలసి ఉంది. ఒకటి, వాళ్ళు హోరేబులోని బండలో నీళ్లు తాగాలి. ఈ మార్గ మధ్యంలో దేవుడు సిద్ధపరిచిన కొంతమంది దుర్మార్గులను వారు హతము చేయాలి. వాళ్ళని ఎదుర్కోబోయేటువంటి దుర్మార్గుల్ని హతం చేయాలి.
అలాగే సినాయి పర్వతం మీద మోషే పొందే ధర్మశాస్త్రపు విధులను కట్టడలను వారు గైకొనాలి. మార్గ మధ్యంలో వారు పరలోక మన్నా తినాలి. దేవుని మేఘము క్రింద వారు నడిచిపోవాలి. ఆత్మ సంబంధమైన బండల్లోనిది త్రాగాలి. అంతేకాదు అధిగమించి అడ్డొచ్చేటువంటి శత్రువుల్ని అధిగమించి వారు దాటిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత 7 జాతుల మనుషుల్ని మళ్ళా వాళ్ళు నిర్మూలపరచాలి. బోల్డంత పని ఉంది మళ్ళీ వారికి మార్గ మధ్యంలో. అలాగే బాప్తిస్మం పొందిన వెంటనే మనకు యుద్ధం పరిసమాప్తి కాలేదు, యుద్ధం ప్రారంభమైంది. స్తోత్రం చెబుతారా? ఏమైంది? యుద్ధం ప్రారంభమైంది. సింపుల్. మొన్నటిదాకా సాతాన్తో, దయ్యాలతో, దురాత్మలతో, అపవిత్ర ఆత్మలతో ఏకీబీకీగా బతికాం. ఫైటింగ్ ఏముంది? ఫ్రెండ్షిప్పేగా. లోకంతో రాజీపడి బతికితే ఫైటింగ్ ఎక్కడ? ఫ్రెండ్షిప్పేగా. హ్యాపీ. యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది? రివర్స్ అయినప్పుడే స్టార్ట్ అయింది. భార్యాభర్త కలిసి ఒకరికొకరు మంచిగా ప్రేమ కలిగి, విధేయత కలిగి, ఒకరినొకరు గౌరవించుకుంటూ లోబడి ఉంటే గొడవ ఎందుకు ఉంటుంది? నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని విడిపోతేనే కదా కొట్లాట. అవునా? గతంలో లోకంతో పెళ్లి చేసుకున్నాం. లోకము మనం భార్యాభర్తల హస్బెండ్ లాగా అన్యోన్యంగా కలిసి బతికాం కొన్ని సంవత్సరాలు. ఎప్పుడైతే యేసయ్య మన మధ్యలో ఎంటర్ అయ్యాడో చెప్పాడు, నేను అగ్ని వేయి వచ్చానని. స్తోత్రం. అగ్ని వేశాడు. అప్పటిదాకా అన్యోన్యంగా ఉన్న మనము లోకం ఇప్పుడు ఎగ్దం శత్రువులు అయిపోతుంది. ఇప్పుడు లోకం అంటుంది నేను చెప్పినట్టల్లా అంతకుముందులాగానే ఎగురంటే, ఇప్పుడు మనం అంటాం ఏడిసావు పొరపాటును కూడా నేను ఎగరను అంటాం. మొన్నటిదాకా నేను చెప్పినట్టు విన్నావు, ఇప్పుడు వినవేంది అంటే వినను. నేను వినను అని ఎప్పుడైతే నువ్వు రివర్స్ అయ్యావో అప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడు చెప్పండి, మారు మనసు పొంది రక్షణానుభవంలోకి వచ్చిన తర్వాత యుద్ధం ముగిసిందా? పోరాటం స్టార్ట్ అయిందా? పెద్దగా చెప్పండి. అంతకుముందు పోరాటం లేదు, ఏమీ లేదు. లోకం ఎట్లా పోతే అట్లా పోయాం. నిజంగా అప్పుడు మనుషులు కూడా ఏందో తెగపేమి ఇచ్చారు మనల్ని కదా. చెడిపోయిన బతుకుతున్నప్పుడు, చండాలంగా జీవిస్తున్నప్పుడు ఏందో చెప్పినట్టు తిన్నారు, తెగపేమి ఇచ్చారు. అందరూ రాసుకున్నారు, పూసుకున్నారు. ఇప్పుడు అంత చెత్త వ్యవహారం అంతా వదిలిపెట్టి, ఏమండి, ఇంటోళ్ళైనా, బజారోళ్ళైనా, బయటోళ్ళైనా, బంధువులైనా, వాళ్ళతో కలిసి మనం కూడా పాపాంధకారంలో కొనసాగినప్పుడు వారు మనతో చాలా అన్యోన్యంగా, ప్రేమగా, అన్ని విధాలా బాగున్నారు. ఎప్పుడైతే మనం వాళ్ళని అన్నిటినీ వదిలిపెట్టేసి యేసయ్య కావాలని యేసయ్య పాదాలు పట్టుకొని లోకాశలు, దాని సంబంధమైన విషయాలన్నిటి విషయమై సిలువ వేయబడ్డామో, అరే సొంత ఇంటోళ్ళే కొంతమంది శత్రువులు అయిపోయినారు. బంధువులు, బజారులో ఉన్నోళ్ళు, ఒకప్పుడు రాసుకొని పూసుకున్నోళ్ళు ఇప్పుడు ఏదో రకంగా చూడటం మొదలుపెట్టారు. ఏం జరిగిందంటే, ఒకప్పుడు వాళ్ళతో నువ్వు కలిసి చేసిన దరిద్రగొట్టు పనులు ఇప్పుడు మానుకున్నావు. వాళ్ళ వలె నువ్వు ఉండనందున వాళ్ళకి 2 కలుగుతున్నాయి. 1, నీ మీద అసూయ కలుగుతుంది. 2, నీ వలె ఉండలేకపోతున్నందున వారికి భయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ చెప్పేదా? గతంలో వారి వలె నువ్వు ఉండకుండా నువ్వు పవిత్ర జీవిత విధానాల్లోకి వచ్చినందున వారికి అసూయ కలుగుతుంది. ఎందుకంటే ఎవరైనా మాదిరిని చూపాలంటే నిన్నే చూపిస్తున్నారు. అదిగా అమ్మాయి చూడు, అదిగా అతను చూడు. బతుకంటే అది, పద్ధతి అంటే అది, మర్యాద అంటే అది, జీవితం అంటే అది, నైతిక విలువలు అంటే అయ్యి, సమాజానికి దీవెనకరమైన జీవితం అంటే అది అని కొంతమందితో అంటున్నందున వాళ్ళకి అసూయ ఏర్పడింది నీ మీద. నీకు చాలా సమీపంగా ఉన్న వాళ్ళకే అసూయ ఏర్పడింది. ఒకప్పుడు మాతో పాటు తిట్టులు తిన్నది, తిట్టులు తిన్నాడు, తన్నులు తిన్నాడు, అన్నీ పొందాడు. ఇప్పుడు వీడు పొగడతలు పొందుతున్నాడు రా. ఇవి ఇప్పుడు పొగడబడుతుంది. అవునా? కుళ్ళు వ్యవహారం ఉండనే ఉంటుంది ప్రతి మనిషిలోనూ. ఆ కుళ్ళుని కొంతమంది సాగుకొడుతుంటారు, కొంతమంది కుళ్ళు చేతికి చిక్కి కుళ్ళిపోతుంటారు. కుళ్ళు అంటే అసూయ అండి, బ్లంట్గా చెప్పే అర్థమైద్దని. అవునా?
అది మొదటి కారణం, అసూయ. రెండవది, నీ జీవితాన్ని చూసినప్పుడు వాళ్ళకి భయం కలుగుతుంది. ఎందుకు భయం కలుగుతుందంటే, కొంపతీసి వీళ్ళు చెప్పేది నిజమా అయింది, ఆ యేసుప్రభు నిజంగా నిజమైన దేవుడా అయ్యింది, నిజంగానే వస్తాడా అయ్యింది, వచ్చినప్పుడు నిజంగా వీళ్ళు వెళ్ళిపోయి మనం విడవబడతామా అయ్యింది, నిజంగా వాళ్ళు చెప్పేది జరుగుతాయి అయ్యింది, కొంపతీసి మనం నరకంలో ఏమైనా పడతామా అయ్యింది, అది ఎంత గట్టితనంగా ఉండకపోతే వీళ్ళు ఇంత పర్ఫెక్ట్గా ఉంటున్నారు, అమ్మ బాబాయ్ ఏదో మొత్తానికి తేడా పడుతుందని భయం. అయితే చెబుతారా బయటికి, నిన్ను చూస్తుంటే నాకు భయం పడుతుంది, కుళ్ళు పడుతుంది అని చెబుతారా? చెప్పరు, కుట్ర చేస్తుంటారు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? యుద్ధం స్టార్ట్ అయింది అనమాట. ఏంటి యుద్ధం అంటే, ఎట్లనన్నా నిన్ను మళ్ళా రెచ్చగొట్టి బలహీనపరిచి వెనక్కి తిప్పాలి, తిరిగి లోకం అనే కాడి కిందికి తీసుకొని రావాలి. ఇక యుద్ధం స్టార్ట్ అయ్యి నీ వారే నీకు శత్రువులై రివర్స్ అయిపోయి నువ్వు నవ్వులు పాలు కావాలని ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నలుగురిలో ఆరడిపరచబడాలని ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వ్యసనపరుడు అయితే తిరిగి ఆ వ్యసనాల్లోకి నువ్వు మళ్ళాలని ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దానికోసం పర్సనల్గా వాళ్ళు మాట్లాడుకొని శబదాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అరే వాడు ఎన్ని రోజులు రా, 4 రోజులు ఆగండి రా, వాడిని మళ్ళీ తిప్పకపోతే అప్పుడు అడగండి అని శబదాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నీ స్నేహితుల్లో. అందుకే వారు పదే 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 పాపమునకు నిన్ను ప్రేరేపించి పాపం వైపు నిన్ను మళ్లించడానికి తిప్పలు పడతారు. వీళ్ళంతా ఐగుప్తు బ్యాచ్. అర్థమైందా? ఏ బ్యాచ్? పాపపు ఊబిలో విన్నారా పాట? నేను తీసుకుంటా. అదే మరి, వీళ్ళంతా ఐగుప్తు సంబంధాలు అన్నమాట. వాళ్ళతో మనం కలిసి ఉంటే గొడవ లేదు, చాలా కోఆపరేట్ చేస్తారు, చెడిపోయిన పనులకి చాలా సహకారం ఇస్తారు. కానీ ఇప్పుడు మనం మంచిగా మారినందున వారే శత్రువులై వారు మనల్ని పతనం చేయటానికి వాళ్ళకు తెలియకుండానే మన మీద కుట్ర బన్నుతూ ఉంటారు. ఈరోజు ఈ అనుభవాల్లో మీలో ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. బహుశా ఖచ్చితంగా కొంతమంది అయితే ఉన్నారు. లేకుండా ఈ మాట ఎందుకు వచ్చింది? ఇంత భారంగా ప్రార్థన చేసుకుని నువ్వేం మాట్లాడుతండి అంటే ఇంక ఆయన మాట్లాడతాడు. స్తోత్రం. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఆయన నమ్మదగిన వాడు. మనం ప్రార్థన చేసింది శాలేమన్నకు కాదు, యేసయ్యకి. ఖచ్చితంగా ఆయనే స్వరం విప్పుతాడు. ఇప్పుడు ఆయనే మాట్లాడుతున్నాడు. అయితే చింతపడాల్సిన అవసరం లేదు, మెళకువగా ఉంటే చాలు. వాళ్ళు కృంగిపోయారు, భయపడ్డారు, సనగటం మొదలుపెట్టారు. వీడు నమ్మకంగా పొమ్మని బయటికి పంపించి మళ్ళా వెంటబడి తరుగుతున్నాడేమిటి? సాతాను వదిలినట్టే వదిలి మళ్ళా వెంటబడుతున్నాడేమిటి? వెంట పడతాడు. కాబట్టి మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మంలోకి వచ్చినవాడు యుద్ధం ముగించిన వాడు కాదు, యుద్ధరంగంలోకి అడుగు పెట్టాడు. ఇది తనకు తెలియదు, కానీ నిజం. ఇక పోరాటం స్టార్ట్. వాళ్ళేమో వెనక్కి తిరుగు అంటారు, నీవేమో తిరగకుండా పరిగెత్తాలి. వెనక్కి తిరుగు అని వెంటబడతారు వాళ్ళు. ఈ పెద్ద ఆయన అంటాడు, మన ముందు పోయే పెద్ద ఆయన, ఇదిగో నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు, నీ ఇష్టం అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, బాగానే ఉందయా, మరి వెనక్కి చూడొద్దు ముందుకు పదా అంటున్నావు. మరి ముందు ప్రయాణం ఏమన్నా సుఖవంతంగా ఉందా? అమాలేకీలు ఉన్నారు, ఆ లేకోళ్ళు. మధ్యలో మళ్ళీ ఏదే అంటారు, బాలాకు బ్యాచ్ ఉన్నారు, ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకొని పోవాలి. నిలవ నీడ లేదు, తిండి లేదు, నీళ్లు లేవు, ఏమీ కనపడట్లేదు. ఎట్లాగాయా? ఎట్లా? నీకెందుకు, నేను తీసుకెళ్తాగా, నువ్వురా అంతే అని అంటావు. వెనక్కి వద్దంటావు. అరే వెనక్కి పోవటానిక నిన్ను బయటికి తెచ్చింది, తిరిగి లోకంలో కలిసిపోవటానిక నిన్ను నా రక్తం ఇచ్చి, పస్కా గొర్రెపిల్ల రక్తము చేత నాటి ఇశ్రాయేలును విమోచించాడు. పరిశుద్ధమైన యేసు రక్తము చేత నిన్ను నన్ను విమోచించాడు ఆయన. పోలిక పక్కా సింక్ అయింది. స్తోత్రం. వారేమో పస్కా గొర్రెపిల్ల రక్తము చేత బయటకు వచ్చారు. చివరిసారి జరిగినటువంటిది అదే కదా.
ఆ దెబ్బకే ఫరో పంపించింది. ఎవరి గుమ్మంలో రక్తం ఉందో, ఎవరి గుమ్మం మీద రక్తం ఉందో ఆ ఇంట్లోకి మరణదూత వెళ్ళాలా. ఐగుప్తులకి సంగతి తెలియదుగా, ఎవడి గుమ్మానికి రక్తం రాసుకోవాలా. ఇశ్రాయేలుకి సంగతి తెలుసు కనుక రక్షకుడి హెచ్చరికను గుర్తించి ఎవరి గుమ్మానికి వాళ్ళు పస్కా గొర్రెను వధించి రక్తం రాసుకున్నారు. రక్తం రాయబడిన గుమ్మాన్ని మరణదూత దాటి వెళ్ళాడు. ఐగుప్తులన్నిటిలోకి జొరబడ్డాడు. ఐగుప్తుల ప్రథమ సంతానం అంతా హతమైంది. ఎందుకు అంటే యాకోబు అను నా జ్యేష్ఠపుత్రుని వాడు బంధించాడు గనుక ఐగుప్తు జ్యేష్ఠులను హతము చేస్తానన్నాడు దేవుడు. స్తోత్రం. యాకోబు నా జ్యేష్ఠపుత్రుడు. వాస్తవానికి యాకోబు చిన్నవాడు, కానీ జ్యేష్ఠత్వాన్ని ఏశావు యాకోబుకు అమ్మినందున అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు ఏశావును కనెననలా యాకోబును కనెను అని పెద్దవాడి స్థానం యాకోబుకి ఇచ్చాడు. దేవుడు కూడా దాన్ని ఆమోదించి యాకోబు నా జ్యేష్ఠ సంతానం అన్నాడు. నా జ్యేష్ఠుణ్ణి బంధించాడు కనుక వాడి జ్యేష్ఠులను హతము చేస్తానన్నాడు. ఆ దెబ్బకి దిమ్మ తిరిగి పంపించాడు ఫరో. ఎందుకంటే ఫరో ఇంట్లో కూడా ఒక శాంతి లేచింది కాబట్టి. మర్యాదగా చెప్తాడు, అన్ని కోణాల్లో చెప్పి చూస్తాడు. మరీ మొరాయిస్తే ఆ పని కూడా చేస్తాడు. ఎందుకంటే జీవ మరణములు ఆయన వశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆనాటి రక్తము చేత మరణదూత వారిని దాటిపోయి వారు రక్షణ పొందారు, బయటికి విడుదల వచ్చింది. ఈనాడు యేసు రక్తము చేత మనం కూడా బయటికి తేబడ్డాం, మనకి విమోచన వచ్చింది. అయితే ఐగుప్తు నుంచి బయటపడ్డ ఇశ్రాయేలు దారి మధ్య మొత్తం పోరాటం ఎదుర్కొన్నట్టు మన బతుకంతా పోరాటమే. స్తోత్రం. ఇప్పుడు పోరాటంలో ఉన్న వాడికి సుఖం ఉంటుందా? ప్రశాంతత ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఉంటుంది. పోరాటంలో ఉన్నవాడు కూడా ప్రశాంతతను అనుభవించవచ్చు. ఎందుకంటే తమను నడిపిస్తున్న నాయకుడు బలవంతుడైతే, దేనికైనా చాలిన వాడిని గ్రహించగలిగితే పోరాటాన్ని కూడా ఆటాడుకున్నట్టు చేయగలుగుతాడు. పోరాటమే ఒక ఆట అవుతుంది. పోరాటం లాగా ఉండదు. పోరాటం ఒక ఆట అవుతుంది బలవంతుడైన వాడిని గుర్తిస్తే. యెహోషువ అన్నాడు, ఎవరివయ్యా నువ్వు? మా పక్షమును వచ్చావా, శత్రువుల పక్షాన్ని వచ్చావా అంటే, యెహోవా సైన్యాధిపతిగా నేను వచ్చానన్నాడు. నీవు నిలిచినది పరిశుద్ధ భూమి, నీ పాదములకున్న చెప్పులు విడు. ఆగని హోరులో ఆదిన నేలపై నా ముందు నడచితివే సైన్యములకు. ఆగని హోరులో ఆదిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆదిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. స్తోత్రం. ముందున్న నాయకుడు బలవంతుడని గుర్తుపట్టగలిగితే ఎంత పోరాటమైనా భయం ఉండదు. ఈరోజు లోకమనే ఐగుప్తు నుండి విడుదల పొందిన మనకి అడుగడుగున్న పోరాటమే. సొంత వాళ్ళతో, బయట వాళ్ళతో, పరిస్థితులతో, నానా విధములైన సమస్యలతో. ఎందుకు ఈ పోరాటాలు? చాలా పనుంది. ఈ పోరాటాలన్నీ ఎందుకు? మన వ్రేళ్లకు యుద్ధము నేర్పుటకు, మనకు ఆయన కట్టడలను బోధించుటకు, ఆయన సంగతులు మన హృదయాల్లో ముద్రించుటకు, దేవుని కదలికల్ని మనం గ్రహించుకున్నట్టు కొరకు, దేవుడు మనకు అనుమతించిన పరిశోధనలో మనం పాస్ అవుట కొరకు. అర్థమైందా? చాలా ఉంది కారణాలు ఎందుకు ఈ పోరాటం అని. సో ఒకటి అర్థం కావాలి మీకు, లోకం నుంచి బయటకు వచ్చినంత మాత్రాన ఒకేసారి పరలోకం వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ మనకు ఆయుష్కాలం ఉంది, కొంతవరకు బ్రతకాల్సి ఉంది. మొదటి సంగతి. రెండవది,
వదిలిన శత్రువు అంతటితో వదిలిపెట్టలేదు, వాడు మళ్ళా వెంటాడతాడు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఒకసారి మీరు చూడగలిగితే, లూకాసు వార్త 4:13 చదవండి ఒకసారి చాలు. అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. చూసారా, సాక్షాత్తు యేసయ్యనే వాడు పూర్తిగా వదలలేదట, కొంతకాలం వదిలిపోయాడట. కొంతకాలం వదిలిపోయాడంటే అర్థం ఏంటి? కొంతకాలం అయిన తర్వాత మళ్ళా యేసయ్యనే వాడు మళ్ళా దర్శించి మళ్ళా శోధించడానికి ట్రై చేసినప్పుడు నువ్వెంత నేనెంత? ఓకే రైట్. ఇశ్రాయేలును బయటికి పంపించిన ఫరో మళ్ళా వెంటబడ్డట్టు ఇవన్నీ ఒకదానికి ఒకటి సింక్ అయ్యే వచనాలు స్పష్టంగా మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాయి. లోకం నుంచి నువ్వు బయటకు వచ్చావు, అంత మాత్రాన లోకం నిన్ను వదలదు, వెంటాడుతుంది. ఇంకొకటి, ఇందాక చెప్పే వరుసలో ఈ మాట కూడా చెప్పాలి. ఇశ్రాయేలును ఐగుప్తు నుండి బయటికి తేగానే డింగ్మని కణాల్లో చేర్చవచ్చు, కానీ డింగ్మని చేర్చలా. కొన్ని సంవత్సరాలు వాళ్ళకి యాత్ర పెట్టాడు. దానికి అనేక కారణాలు. ఒక కారణం ఏంటంటే, ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటకు వచ్చారు, కానీ దాదాపు 430 సంవత్సరాలకు పైచిలుకు వారు ఐగుప్తులో ఉన్నారు కనుక ఆ ఐగుప్తు అనుభవాలు, ఐగుప్తు ఆలోచనలు, ఐగుప్తు వ్యవహారం అంతా వాళ్ళ హృదయాల్లో నిండుంది. ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటికి రావడం చిన్న సంగతే, దానికేం పెద్ద చాకిరి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని కార్యాలు, సూచక్రియలు చేశాడు, దిమ్మ తిరిగి ఫరోగాడు వదిలాడు, అయిపోయాయి. అది మొత్తం కలిపి అంత సింపుల్గా 1 నెల 2 నెలల వ్యవహారం జరిగి ఉండొచ్చు అంచనా. కానీ ఆళ్లలో ఉన్న ఐగుప్తుని దొళ్ళగొట్టడానికి 40 ఏళ్ళు పట్టింది. స్తోత్రం. నీలో నాలో ఉన్న ఐగుప్తుని దొళ్ళగొట్టడానికి దేవునికి టైం తీసుకుంటుంది. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది చేతులు ఎత్తలా, అర్థం కాలేదా? మరి చేయందుకు ఎత్తలా? ఏదో ఒకసారి మళ్ళీ ఒకసారి చేతులు ఎత్తండి, సంతోషిస్తాను నేను కాసేపు. చాలా వందనాలు. ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే డాక్టర్ మధులత, హల్లెలూయా, మా ఊర్లో ఉందిలే, మానసిక వైద్య నిపుణురాలు. సో పాయింట్ జాగ్రత్తగా గమనించండి. మనం లోకం నుంచి బయటకు వచ్చాం, ఓకే. కొన్ని ఆచారాలు, వ్యవహారాలు, విషయాలన్నీ లోకం నుంచి విసర్జించి బయటకు వచ్చాం. అయితే విగ్రహారాధనలోంచి బయటకు వచ్చాం, కానీ మన హృదయంలో ఉన్న విగ్రహాలు ఉన్నాయి కొన్ని, వాటిని వదల్లా. దుష్ట సహవాసం నుంచి బయటకు వచ్చినట్టుగా ఉన్నాం, కానీ మన హృదయంలో దుష్ట సహవాసాలు కొన్ని ఉన్నాయి, వాటిని వదల్లా. చెడు తత్వం నుండి బయటకు వచ్చినట్టు మనం కనపడుతున్నాం పరిశుద్ధ సన్నిధిలో కూర్చొని, కానీ మనలో ఉన్న చెడుగు తత్వం అది ఇంకా బయటికి వెళ్ళాలా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమి చేయవలసి ఉండే? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చాడు, ఇది ఈజీయే. కానీ మనలో నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఐగుప్తుని వెళ్ళగొట్టడం అనేది చిన్న విషయం కాదు, బోల్డ్ అంత పని దేవుడికి. కాబట్టి పోరాటం స్టార్ట్ అయింది. మీరు గమనించారో లేదో, కొంత ప్రయాణం సాగిన తర్వాత వాళ్ళకి కమ్మని తిండి పెట్టి, పరలోకం అన్నా పెట్టి వాళ్ళని మేపుతూ తీసుకొస్తుంటే ఒక దశకు వచ్చేటప్పటికి ఐగుప్తులో కీరకాయలు బాగుండే, దోసకాయలు బాగుండే, కూరగాయలు బాగుండే అన్నారు. అన్నారా లేదా? కొంతమంది పొరపాటును పొందే బాప్తీసం అంటుంటారు. పొరపాటును పొందే బాప్తీసం పొరపాటును పొందిందంట, పొరపాటును పొందాడంట దరిద్రుడు. మిమ్మల్ని కాదులే, అనుకున్నాడు, ఆధ్యాత్మిక దరిద్రుడు అనమాట. ఆ మాట అనుకున్నాడు. పొరపాటును పొందింది పిచ్చోడా. పొందకపోతే అడిగిపోతావు, పొరపాటును పాతాళానికి పోతావు, పొరపాటును నరకానికి పోతావు, పొరపాటును కూడా పరలోకానికి రావు. పొరపాటును పొందింది నీ పొందా? వాళ్ళు కొంతమంది అన్నారు, పొరపాటును వచ్చావు ఈ మోసే మాటిని, మాంసం లేదు, ఏమి లేదు, ఐగుప్తులో మాకు మాంసం పెట్టారంటే వీళ్ళకి మాంసాన్ని ఉడికించారు. అక్కడ గుల్ల కొట్టుడు కొట్టి పని చేయించారు. పొద్దున సాయంత్రం మధ్యాహ్నం తేడా లేకుండా వీళ్ళ కన్నబిడ్డల్ని చంపారు, మహాదుర్మార్గం చేశారు. సుఖపడ్డారా? శ్రమ పడ్డారా?
ఘోరమైన బానిస బతికి అది బాగుందంటారు ఏంది? కొంత దూరం ప్రయాణం చేసినాక అంటే ఐగుప్తులోంచి బయటకు వచ్చిన ఐగుప్తు సంబంధమైన ఆలోచనలు, వ్యవహారాలు అన్నీ వాళ్ళల్లో ఉండిపోయినాయి. ఈరోజు లోకంలోంచి మనం బయటకు వచ్చిన లోక సంబంధమైన విషయాలు చాలా మనలో ఉన్నాయి. వాటిని ఇష్టపడే శరీరం మనకు ఉండనే ఉంది. కాబట్టి ఇప్పుడు మనలో దేవుడు చేయబోనుకున్న పని ఏంటంటే, లోకం నుంచి వేరుపరచబడిన మనలో నిండి నిబిడీకృతమై ఉన్న ఆ లోకాన్ని దొళ్ళగొట్టే పనిలో పడ్డాడు ఇప్పుడు ప్రభు. చాలా వరకు కొన్ని విషయాలు దొళ్ళగొట్టాడు, కానీ కొన్ని మొరాయిస్తున్నాయి మొండి. అవి వెళ్ళిపోవాలన్నా మనం పట్టుకున్నాం, మనమే పట్టుకున్నాం కొన్నిటిని. అవి ఏంటో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. సరే, దాన్ని పక్కన పెడతాను. మెయిన్ పాయింట్కి వస్తాను. ఎదురు సముద్రం, వెనక సైన్యం. ఒక్కటైతే మీకు అర్థమైంది, శత్రువు అంత తేలిగ్గా వదిలిపెట్టాడు. నువ్వు వదిలితే కొంతకాలమే, తర్వాత మళ్ళా వాడు నిన్ను దర్శించే అవకాశం ఉంది. ఒక బలహీనతతో నువ్వు పదే పదే శోధించబడుతూ దాని విషయంలో నువ్వు తిప్పలు పడి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి మొర్ర పెట్టుకొని కొద్ది కాలం నువ్వు నిగ్రహించుకొని ఉండగలిగితే, అమ్మయ్యా దరిద్రం వదిలిపోయిందయ్యా, ఇంకెప్పుడు రాదయ్యా నాకు అని అనుకోవద్దు. అది మళ్ళీ కొద్ది గ్యాప్ తీసుకొని 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్, యేసయ్య ఆత్మ బలంతో నిండుకున్నాడు, అందుకే కొంతకాలం వదిలిపెట్టి వెళ్ళాడు. అంటే వాడు ఆశ ఏంటో తెలుసా? ఈ నింపబడిన బలం, ఈ నింపబడిన శక్తి, నింపబడిన అభిషేకం అలానే ఉండదు. కొద్దిగా ఏమరపాటుగా ఉంటే మళ్ళా నేను వచ్చి అతన్ని శోధించడానికి అవకాశం దొరుకుతుందని కొంతకాలం వదిలి వెళ్ళాడు. కాకపోతే వాడు ఎన్నిసార్లు వచ్చినా యేసయ్య దగ్గర ఖాళీ దొరకల. మన దగ్గర అయితే బోల్డ్ అంత ప్లేస్ దొరికింది. ఎందుకంటే ఆయనలాగా మనం సాధన చేయలేదు. మరి ఇప్పుడు ఎట్లా అంటే ఆ యేసయ్యే దిక్కు. స్తోత్రం. ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మయే మనకు దిక్కు. ఇక ఆ సముద్రపు ఒడ్డుకు వచ్చి సనగటం మొదలుపెట్టారు కదా. మోషే అన్నాడు కదా, ఇక పైకి చూస్తున్నాడు, వాళ్ళు దగ్గరికి వస్తున్నారు. ఈలోపు వాళ్ళకి మధ్య దేవుడు ఒక అగ్నిస్తంభమై నిలిచాడు. వాళ్ళని, శత్రువుల్ని వీళ్ళ దగ్గరికి రానివ్వాల. వెంటబడి తరుముతున్నట్టుగానే అనుభూతి కలిగించాడు, కానీ ఇటు సముద్రాన్ని మింగనివ్వల, అటు వాళ్ళని దరి చేరనీలా. ఇది గుర్తుపట్టాలి. అన్నీ నీ వెంటబడి తరుముతూ ఉన్నట్టుగా నువ్వు అనుభూతి పొందుతావు, కానీ గుర్తుపెట్టుకో, ఏది నిన్ను జయించజాలదు. ఏది నీ మీద జయమో పొందదు. ఎందుకంటే ఒకప్పుడు నీకు లోకానికి మధ్య ఎవరూ లేరు. యేసయ్య ఏమన్నాడు? ఇదిగో నేను అగ్నివే వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఐగుప్తీయులకి ఇశ్రాయేలీలకి మధ్య అగ్ని స్తంభం నిలిచింది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు వాడు దాటి రావాలంటే వాడు భస్మం అవుతాడు. అందుకే దయ్యములు వెరపిస్తాయి, బలహీనపరుస్తాయి, భయపెడతాయి, కృంగదీస్తాయి, కానీ నీ లోపలికి ప్రవేశించడానికి పర్మిషన్ లేదు. నిన్ను వశపరుచుకొని బలవంతంగా ఈడ్చుకుపోవడానికి పర్మిషన్ లేదు. ఇక కావాలని నీ అంతటా నువ్వు పెద్దాయన అడ్డులే నేను పోవాలి అంటే అప్పుడు పోయిద్ది అగ్నిస్తంభం. వాడుగా వచ్చి నిన్ను బలవంతంగా ఈడ్చుకుపోవడానికి మాత్రం ఛాన్స్ లేదు. ఇప్పుడు కొట్టాల చప్పట్లు దేవుని కృతజ్ఞతతో. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళని అక్కడ ఆపేశాడు. తరమటం అయితే తరిమారు, కానీ వచ్చి చేరాదా? నోరు తెరిచి చెప్పండి. చాలేదుగా, అక్కడే ఆగారు. రైట్. సముద్రం అడ్డైతే వచ్చింది, కానీ సముద్రం వారిని మింగిందా? నో. ఏం జరిగింది? అదే వచనం, యెహోవా బలమైన తూర్పు గాలి చేత ఆ రాత్రంతయు సముద్రమును ఆరిపోజేసెను అన్నది వాక్యం. ఇది ఏమి గాలో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఆ గాలి 2 పనులు చేసింది. ఒకటి, సముద్రము మధ్యను ఉన్న నీళ్ల మొత్తాన్ని పీల్చేసింది.
ఉదాహరణకి నీళ్ళు ఆవిరి ఎప్పుడు అవుతాయి? అధికమైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు బండల మీద అలా నీళ్లు చల్లితే, ఎండ తీవ్రత ఎక్కువ ఉందనుకో, బలమైన వడగాలు ఉందనుకో, చల్లక ముందే అవి కనపడవు, ఇక ఆవిరైపోతాయి. అవునా కాదా? రైట్. అంటే ఎంత తీవ్రమైన వేడిమితో ఉన్న గాలి వాటి మధ్యలో ఉన్న నీటిని లాగేసిందండి. ఈ చిత్రం ఏందో, ఇప్పుడు అలా మధ్యలో ఉన్న నీటి మొత్తాన్ని ఆవిరి చేసింది కదా, మళ్ళా మధ్యలో ఉన్నటువంటి నీళ్ళని లాగేసిన తర్వాత ఈ పక్క ఆ పక్క నీళ్లు మళ్ళా పొర్లి రాకుండా గోడల్లాగా గడ్డగట్టుకుపోయినాయి అంట. ఇప్పుడు ఏ గాలి వచ్చి ఉండొచ్చు అక్కడ? గమనించారా మీరు? గడ్డగట్టుకుపోయినాయి నీళ్లు గోడలాగా. అధికమైన ఉష్ణం ఉన్న వాయువు అయితే మధ్యలో నీళ్ళని లాగేసింది. ఇక మొత్తాన్ని ఒక పక్క నుంచి లాక్కుంటూ వెళ్ళిపోవాలి, పీల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ కొంత ప్రదేశం గ్యాప్ ఇచ్చిన తర్వాత మధ్యలో ఆరిన నేల దుమ్ము లెగుస్తుంది సముద్రం మధ్యలో. కానీ మిగిలిన భాగం ఈ పక్క ఆ పక్క గోడవలే. అక్కడ చదివిందిగా, చదువు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయింది. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కన వారికి గోడవలె ఉండెను. గోడలాగా ఎలా ఉంటాయి? నేను అనుకుంటాను మంచులాగా అవన్నీ గడ్డగట్టుకుపోయేటట్టు చేసి ఉండొచ్చు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడు పంపించిన ఆ బలమైన తూర్పు గాలి స్పెషల్ ఏంటి? ఈ ఒక్కచోటే గాలిని పంపించాడా? బైబిల్లో చాలా పర్యాయాలు, చాలా స్థలాలలో ఆయన వాయువును చిత్రమైన రీతిలో వాడాడు. ఇక్కడ సముద్ర మధ్యన నీళ్ళని లాగేయటానికి, అలాగే నీళ్ళని మంచు వలె గడ్డగట్టుకుపోవడానికి, గోడల్లాగా ఆ నీళ్ళని నిలబెట్టి, రెండు గోడల మధ్య వాళ్ళు నడిచిపోయినట్టుగా అనుభూతి కలిగించి, సముద్రం అన్న ఫీలింగ్, ఆ భయమే లేకుండా హ్యాపీగా దాటిపోయేటట్టు చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. తూర్పు గాలి చేత. ఇదేం గాలో? మళ్ళీ ఇంకో చోట అంటాడు, మాకు మాంసం కావాలని అడుగుతారు వాళ్ళు. మాకు మాంసం కావాలని కుండల దగ్గర ఏడిచారంట. కడుపులో మండింది ఆయనకి. యెహోవా మళ్ళీ ఏం చేశాడు? తూర్పు గాలి, ఒక గాలి రప్పించాడు. ఆ గాలి వచ్చేసి వాళ్ళ పాళెం చుట్టూ పూరేడు పిట్టలు వాలేటట్టు చేసింది. ఒక గాలి పంపిస్తాడు, ఆ గాలేమో సముద్రం మధ్య తోవేసిద్ది. మరో గాలి పంపిస్తాడు, ఆ గాలేమో వారు అడిగిన ఆహారాన్ని తెచ్చి వాళ్ళ చుట్టూ, ఎంత లోతండి, కొన్ని మూరలు అన్ని, ఒక మోకాళ్ళ లోతు పడేస్తాడు. మళ్ళీ ఒక గాలి పంపిస్తాడు, ఆ గాలి ఎండిపోయిన ఎముకల్లో ప్రవేశించి, ఎండిపోయిన ఎముకల మొత్తం మీద మాంసం నరములు అన్నీ అల్లిన తర్వాత ఎహెజ్కేలు 37లో శవములుగా ఉన్న వాటన్నిటినీ జీవించేటట్టు చేస్తుంది. నలుదిశల నుండి వాయువు దా, జీవాత్మ రమ్ము, వారి మీద ఊపిరి విడువుము అన్నాడు. అప్పుడు ఏం వచ్చిందని రాసుంది అక్కడ చూడండి. చూడండి, ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం తీసుకోండి. అసలు ఏమిటి ఈ గాలి? ఏం చేస్తుంది? చదువుకో, చదివేసేయి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము, ఆ వచనం కనపడలేదా? 7వ వచనం. మరి చదువు.
ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా ఆ, గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. ఆ. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనిను. ఆ. నేను చూచుచుండగా ఆ. నరములను మాంసమును వాటి మీద వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఆహా. ఒక గాలేమో సముద్రాన్ని పాయలు కొట్టుద్ది, ఒక గాలేమో చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 31వ వచనం. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను. ఎన్ని మూరలు? 2 మూరలు, మన మోకాళ్ళ కంటే ఎత్తు. సముద్రము నుండి ఇప్పుడు 2 రకాల గాలి. ఒక గాలి సముద్రాన్ని ఆరిపోజేసిన గాలి, త్రోవ చూపిన గాలి. ఒక గాలేమో యెహోవా సన్నిధి నుండే బయలుదేరిందంట. ఆ గాలేమో సముద్రంలో ఉన్న పూరేళ్లను తీసుకొచ్చి వాళ్ళ పాళెం చుట్టుపడేటట్టు చేసిందంట. 2. ఇక్కడ మనకు పూరేడు పెట్టెలను చూపిస్తారు కానీ ఇది కాదు, పూరేడు పెట్టెలు కాదు. పూరేడు పెట్టెలు అక్కడ సముద్రం నుంచి తెచ్చినట్టుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అయ్యేం పెట్టెలో చూడాలి అక్కడికి పోయి. ఎందుకులే, అప్పుడు తిని వాళ్ళు ఒక దారి అయ్యారు. ఎందుకు మనకొద్దులే. 2. మూడవది, ఒక గాలేమో ఎండిపోయిన ఎముకలు, మాంసము, నరములు అన్నీ అల్లి శవములై ఉన్నాయి. ఆ శవముల మీదకి వచ్చింది. అవన్నీ జీవం పొంది శవములు సైన్యమయ్యాయి. ఎవడును లెక్కింపజాలని ఒక మహాసైన్యమే నిలిచాయి. ఈ గాలి ఏం గాలి? ఈ గాలి శవస్థితిలో, మృతస్థితిలో ఉన్న వారికి తిరిగి జీవాన్ని నింపి నిలబెట్టే గాలి. దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. అక్కడ కూడా వాయువే. ఇదేం వాయువు? ఇదొక గాలి. ఈ గాలి ఏం చేసింది? మట్టి బొమ్మను మనిషినిగా చేసింది. ఇప్పుడు ఎన్ని రకాల గాళ్ళు తగిలినాయి మనకి? ఎన్ని రకాల వాయువులు కనపడ్డాయి? ఒక వాయువేమో సముద్రంలో పూరేళ్లను రప్పించింది, అంటే వాళ్ళ ఆశ తీర్చిందా. ఒక గాలేమో ఎండిపోయిన ఎముకలు శవములైతే ఆ శవముల్లోకి జీవాత్మగా, జీవవాయువుగా వచ్చేసి బ్రతికించింది. ఆ బ్రతికిన వాళ్ళందరూ సైన్యం అయిపోయారు. ఇంకొక గాలేమో మంటిని మనిషిగా మార్చింది. 4. ఇంకొక గాలి ఉంది. ఇది చంచలుల్ని, అస్థిరుల్ని, బలహీనుల్ని బలవంతులుగా చేసి క్రీస్తు కొరకు భగ్గున మండేటట్టు చేసింది. అపోస్తల కార్యము 2వ అధ్యాయము. అపోస్తల కార్యము 2వ అధ్యాయము చదువు. 1వ వచనం నుంచి చదువు. ఇప్పుడు పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయ్య నుండి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం ఏంటంటే అండి, దేవుని మహిమలు, దేవుని అద్భుతాలు ఎప్పుడు చూస్తామో అనుకుంటాం కదా. అద్భుతం అంటే అరుదుగా జరిగిద్దండి. ఒకడు తీసుకొచ్చి అద్భుతం చేయి, ఈ స్వస్థత చేయి, ఈ కార్యం చేయి, ఇలా చేయి, అలా చేయి అంటాడు. ఇక రెగ్యులర్గా వచ్చినోడికల్లా అద్భుతాలు చేసుకుంటూ పోతే కాదు, అద్భుతం కాదు, మామూలు విషయం అయింది, కామన్ పాయింట్ అవుతుంది. ఎప్పుడన్నా అరుదుగా జరిగేది అద్భుతం. స్తోత్రం, హల్లెలూయా.
ఇప్పుడు రెగ్యులర్గా మన ముందు చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ దినమంతా మనం చూస్తున్న కారణం చేత అవి అద్భుతాలుగా అనిపించటం లేదు. విత్తనం నాటావు, చూస్తూ ఉంటేనే అదొక షేపు నుంచి ఇంకో షేపుకి మారిపోయి ఒక చెట్టు అవుతుంది. ఒక చిన్న విత్తనం అద్భుతం కాదా? ఏ మనుషుడన్నా దానికి ఏమన్నా నిర్మాణం చేశాడా? మరి భూమి అలాంటి షేప్ని దానికి ఎలా ఇచ్చింది అసలు? అది అద్భుతం కదా మైండ్ దగ్గర పెట్టుకొని ఆలోచిస్తే. సరే వదిలేసేయి. అణువంతా తల్లి గర్భంలో ప్రవేశించి 6 అడుగుల దేహంగా మారుతుంది మన శరీరం. చాలామందిని చూస్తున్నాం కాబట్టి మామూలుగానే ఉంది, కానీ మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచిస్తే ఇది ఒక అద్భుతం. అవునా? ఎంతసేపు ఆకలి అవుతుందండి? అంత ఆహారం తినగానే ఆకలి ఎడిపోతుంది, అర్థం కావట్లా. అవునా? అబ్రహాం ముక్కలు ఎంత గట్టిగా ఉంటాయి, చికెన్ ముక్కలు ఎంత గట్టిగా ఉంటాయి, కడుపులో ఉన్న ప్రేవులు ఎంత సెన్సిటివ్గా ఉంటాయి. అవునా? నువ్వు తిను, అబ్రహాం ముక్కల్ని తిను, ఇస్సాకు అంటే గొర్రె మేక మాంసం కానీ పొట్టేళ్ళ మాంసం కానీ తిను, ముక్కలు తిను, చికెన్ ముక్కలు తిను, ఎన్ని ముక్కలు గట్టిగా ఉంటాయి, మన ప్రేవుల కంటే కూడా గట్టిగా ఉంటాయి. అవన్నీ భస్మం అయిపోతాయి. అలాంటి వాటిని భస్మం చేసేటువంటి ద్రవాలను ఉత్పత్తి చేసేటువంటి ఆ ద్రవము ఈ ప్రేవుల్లో ఉంటుంది, కానీ ప్రేవులకి ఏం కావట్లా. ఏం జరుగుతుంది? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైనా ఆలోచించారా? ఊరి బయట ఉన్న చింత చెట్టుని ఎత్తవతలేసింది గాలి, మన ఇంటి ముందున్న పందిరి గుంజ కదల్లా. ఏం జరిగి ఉంటుంది? సమస్తము ఆయన సెలవు చొప్పున. వర్షాకాలం టైం రాగానే వర్షాలు పడతాం మొదలవుతుంది, వేసవికాలం రాగానే మళ్ళా ఆ అనుభవం, శీతాకాలం రాగానే ఈ అనుభవం. ఋతుక్రమ మార్పులు మనం గమనించగలిగితే ప్రతి ఘట్టాన్ని, ప్రతి విషయాన్ని చూస్తూ, అందులో దేవుణ్ణి చూస్తూ నిరంతరం మయంపరచడానికి బోల్డ్ అంత అవకాశం ఇచ్చాడు మనకు. నీకు స్తుతించు నాయనా నువ్వు అంటాడు దేవుడు. దేన్ని బట్టి స్తుతించాలి నాయన అంటే, ఓరే పిచ్చోడా, నువ్వు నన్ను స్తుతించడానికి కుప్పల కుప్పల కారణాలు ఉన్నాయి, చూడు నా మహిమను చూడు, నా కార్యాలు చూడని. ఇప్పుడు నేను చెప్పిన వర్ణన ఇక దాన్ని బట్టి ఆలోచించును. జీలకర్ర ఎక్కడిది? జీలకర్ర మన దేశంలో పండిద్దా, మన రాష్ట్రంలో పండిద్దా, మన ప్రాంతంలో పండిద్దా? ఎక్కడో వేరే ప్రాంతాల్లో పండిద్ది. కానీ ఎక్కడో ఉన్న జీలకర్ర వచ్చింది ఇంట్లో డబ్బాలో కూర్చుంటుంది. సింగినాదం సింగినాదం కాదు, శృంగనాథం. అప్పట్లో వేరే ప్రాంతాల నుంచి జీలకర్ర ఓడల్లో మన ప్రాంతానికి వచ్చేదట. వచ్చినప్పుడు వాళ్ళు శృంగనాథం అంటే బోర ఊదేవాళ్ళు అంట. జీలకర్ర వచ్చింది తీసుకెళ్ళండి అని. ఇంతలా బోర ఊదు, సహజంగా బోర ఎందుకు ఊదుతారంటే యుద్ధాలకి, వేరే వేరే కార్యకలాపాలకి, ఏదైనా గంభీరమైన విషయాలకు బోర ఊదుతారు. అప్పట్లో వాళ్ళకి ప్రకటన చేయడానికి, జీలకర్ర వచ్చిందా అని ప్రకటన చేయడానికి ఏ దారి దొరక్క బోర ఊదారంట. అది ఏందిరా బోర ఊతున్నారని జనం పరిగెత్తుకు వచ్చారు. దగ్గరకు వచ్చిందాక చూస్తే ఏముంది, జీలకర్ర వచ్చింది తీసుకెళ్ళండి రా బాబు కొనుక్కోండి అని. అప్పుడు అనుకున్నారనమాట, శృంగనాథం జీలకర్ర అని. దాన్ని మనోళ్ళు ఇక ప్రకృతి వికృతుల్లో యాస ఉంటుందిగా, యాస ప్రకారం శృంగనాథం పోయి సింగినాథం అయిందన్నమాట. స్తోత్రం. అది అసలు సంగతి. కాబట్టి ఆయన మనల్ని బ్రతుకునిచ్చాడు. బ్రతుకునిచ్చిన ఆయన మన కడుపు నింపడానికి ఎన్ని రకాల విషయాలు ఎక్కడెక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాడో సామాన్యమైన విషయం ఇది. ఇదంతా ఆయన అద్భుతాలు కాదా? అద్భుతాలే. హాస్పిటల్ పోయాను, రోగం వచ్చింది, మందు వేసుకున్నాను, తగ్గింది అన్నాడు. అట్లాంటి మందులు చాలామందికి వాడారు, మరి పోయారే. సో ఆ మందు నీలో పనిచేసి నువ్వు బతికున్నావంటే ఆయన దయ. కాబట్టి ఇలాగా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మంటిని మనిషిగా చేశాడు. ఆ మట్టి బొమ్మలే ఈరోజు మనుషులై తిరుగుతూ ఉన్నాయి భూమి మీద. ఈ గాలి రకరకాలుగా పనిచేసింది. దేవుని సన్నిధి నుండి బయలుదేరిన గాలి, బలముగా వీచు గాలి వంటి ధ్వని ఒకటి వచ్చింది. వారు కూర్చున్న ఇల్లంతా నిండింది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మరో అద్భుతం ఏంటంటే,
ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం, అందరం బతుకుతున్నాం. చూసావా, నా గురించే చెప్తున్నా బ్రదర్ అని స్పందిస్తుంది. వాయువే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏందో ప్రకృతి కూడా అలా స్పందిస్తూ ఉంటుంది, సంతోషిస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్, ఇన్నాళ్ళకి నా గురించి చెబుతున్నావు నువ్వు అని. ఏంటిది? గాలి. ఈ బ్రహ్మాండంలో, ఈ భూగోళంలో ఇంతమంది ప్రాణులు బ్రతుకుతున్నామంటే కొన్ని రోజులు అన్నం లేకపోయినా బ్రతుకుతాం, కొంతకాలం నీళ్లు లేకపోయినా బతుకుతాం. కానీ గాలి లేకుండా పట్టుమని 10 నిమిషాలు బతకలేం. అవునా? ఇంత ప్రాణాధారమైన ఈ గాలి రంగు, రుచి, వాసన మీకు తెలుసా? అసలు ఏ షేపులో ఉంది, ఎలా ఉంది, అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది? నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడన్నా ఒక గంట ఆగిద్దేమో అని, ఒక గంట ఆగితే ఎలా ఉంటుందో చూద్దామని చూస్తున్నా. ఆగట్లా. అంటే ఒక గంట ఆగిన తర్వాత చూడటానికి ఇంకెవడు? అది దేవునికి మహిమ. ఇంక చూడటం ఏమి ఉండదు. ఇక అంతా డెడ్ బాడీస్ ఎక్కడెక్కడ కొయ్య బొమ్మలా నిలుక్కుపోతారు గాలి లేకపోతే. ఇలాంటి జీవాధారమైన గాలి ఎలా ఉందో నీకు తెలియదు, కానీ ఒక అద్భుతమైన శక్తి, ఒక రహస్యమైన శక్తి, అది నిరంతరం నిన్ను ఆవరించి నిన్ను బ్రతికిస్తానే ఉంది ఆ వాయువు. ఎందుకు గుర్తు చేశానో తెలుసా? నిరంతరం నీ దేహాన్ని బ్రతికించి ఉంచడానికి ఒక వాయువుని నీ చుట్టూ ఇమర్చిన దేవుడే నీ ఆత్మీయ జీవితాన్ని కూడా బ్రతికించి ఉంచడానికి కావలసిన ఆ జీవవాయువును నీ చుట్టూ అమర్చి ఉన్నాడు. నిన్ను చంపటం ఎవడి వల్ల కాదు. నిన్ను చంపటం, నా జీవం నీ కృపలు దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలు దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. పాప భూమిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే, పాప భూమిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే. పౌరము వలె నీ సన్నిధిలో జీవించ పిలిచితివే, పౌరము వలె నీ సన్నిధిలో జీవించ పిలిచితివే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. దేవునికి మహిమ. ఆయన సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరుతుంది. ఆయన నోట నుండి వచ్చిన వాయువు ఒక మట్టి బొమ్మను స్వతంత్రుడు, స్వేచ్ఛాపరుడు, సొంత ఆలోచన చేయగలిగిన జ్ఞానవంతుడైన ఒక మనుషుణ్ణి, మట్టిని మనిషిగా మార్చింది. ఆయన నోట నుండి వెలువడిన వాయువు. ఆయన రప్పించిన తూర్పు గాలి సముద్రమును ఆరిపోజేసింది. ఆయన సన్నిధి నుండి బయలుదేరిన గాలి సముద్రం మీద నుండి ఒక పక్షుల సమూహాన్ని తెచ్చి తన ప్రజల కోరిక తీర్చడానికి కోఆపరేట్ చేసింది. ఆయన ఆజ్ఞాపిస్తే వచ్చినటువంటి జీవవాయువు ఎండిపోయిన ఎముకలు సజీవ సైన్యమై నిలిచేటట్టు చేసింది. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ నాడు ఆయన పంపినటువంటి ఆ వాయువు చెంచలులు, బలహీనులు, అస్థిరులు అయి ఉన్నటువంటి మనుషులను స్థిరులుగా చేసి, బలవంతులుగా చేసి, బగ్గున క్రీస్తు కొరకు మండేటట్టు చేసింది. హల్లెలూయా.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిరీక్షణ కొరకు. ఆయనేం పెద్ద రిస్కులు చేయడు, గందరగోళం కాడు. మన పరిస్థితులన్నిటినీ చక్కబెట్టడానికి జస్ట్ ఒక గాలిని రప్పిస్తాడంతే. ఈరోజు నీకు ప్రతికూలంగా గాలి వీస్తుందేమో, కొన్ని పరిస్థితుల్లో ప్రతికూలంగా వాయువు ఉందేమో నీకు. ఆయన రప్పిస్తే ప్రతికూలతలన్నీ అనుకూలంగా మారిపోతాయి. అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రం బ్రద్దలైపోతుంది, దారిస్తుంది. ఒక గాలి రప్పించాడు, సముద్రం 2 పాయలైపోయి దారిచ్చింది. వాళ్ళు దాటి అవతలికి వెళ్ళారు. ఐగుప్తీలు వచ్చి అందులో ఉన్నారు. మళ్ళా మరొక మారు మోషే చెయ్యెత్తాడు, దేవుడు అదే కార్యం చేశాడు. ఇప్పుడు 2 పాయలు కలుసుకుపోయింది. దాని కింద మధ్యలో ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. దేవునికి మహిమ. ఆయన గాలి చేత ఏ పనైనా చేపిస్తాడు. ఇంతకు గాలి ఎలా ఉంది? అదృశ్య శక్తి, కంటికి కనబడని పవర్, కానీ దానికి మనల్ని అందరినీ బతికించే శక్తి ఉంది, కాజేసే శక్తి కూడా ఉంది. స్తోత్రం. కరోనా వైరస్ ఎవరు చూసినారు? కంటికి కనపడిద్దా? ప్రయాణమైంది. గాలి, రకరకాల వాయువులు, కోళ్ళన్నిటికీ జబ్బు వస్తుంది. ఒకసారి ఒక గాలి తోలితే జంతువులకు జబ్బు వస్తుంది. ఒక గాలి తోలితే మనుషులకు తెగుళ్ళు వస్తాయి. వాయువుని రకరకాలుగా వాడాడు ఆయన. అంతేనా? ఇంకొక గాలి ఉంది. అనుకున్నా. దేవునికి మహిమ. ఆ గాలి ఏకంగా భూమి మీద ఉన్న మనిషిని ఆకాశానికి ఎత్తుద్ది. దేవునికి స్తోత్రం. యెహోవా సుడి గాలి చేత ఏలియాను ఆరోహణం చేశాను. రాజుల 2 గ్రంథము 2వ అధ్యాయము అదేదో వచనం చదువుకో. నాకు కాదు, ఆ మైకులో చెప్పు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. 10-11. వారు ఇంకా వెళ్ళొచ్చు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సుడిగాలిలో తన భక్తులను ఆరోహణం చేశాడు. ఇది గాలే. అంతేనా? యోబు గ్రంథము 40వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూస్తే సుడిగాల్లో ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఇంతకి ఇప్పుడు ఈ గాలి గోలేంది బాబా అంటారు. అంటే ఇందులో ఏం అర్థం కావట్లేదా మీకు? అర్థమవుతుందా? అర్థం ఖచ్చితంగా ఉంటుంది. చదువమ్మ యోబు గ్రంథం 40వ అధ్యాయము తీసినావా? 6వ వచనం చదువు. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవునికి మహిమ. సుడిగాలిలో నుండి యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చాడట. దేవుని సన్నిధిని మన మధ్యకు దించే సుడిగాలి ఒకటి ఉంది.
భక్తుని దేవుని సన్నిధికి తీసుకెళ్లే సుడిగాలి ఒకటి ఉంది, టోటల్గా గాలే. ప్రకటన గ్రంథం చూస్తే అందులో గాలి ప్రస్తావన బోల్డ్ అంత ఉంటుంది. 4 దిశల దూతలు 4 వాయువుని బిగబట్టారని ఉంటుంది. ఈ రకంగా ఈ గాలి వచనాలన్నీ చదువుకొని వచ్చాడు వీడు. గాలి గురించి ఎక్కడుంది అనుకుంటారా? నేనేం రాసుకోవాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాస్త కూస్తో బైబిల్ చదివాను కదా. వాయువు అంటే ఇక వాయువు ఎక్కడెక్కడ ఉందో మొత్తం అట్లా వచ్చేస్తుంది అన్నమాట. అందుకే బైబిల్ బాగా చదువుకుంటే నీకు ఏ నోట్సులతో ఏ పుస్తకాలతో పని ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక పర్యాయాలు దేవుని కృపలో చదువుకున్నాను కదా. అయితే ఇక్కడ టోటల్గా మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఒక గాలి కంటికి కనపడిన ఒక శక్తిని, ఒక గాలిని ఎన్ని రకాలుగా దేవుడు వాడాడో చూడు. 2 సంగతులు నీకు నేర్పించాలని ఈ ఉదయకాలం నేను ప్రేరేపించబడి. మొదటిది ఏంటంటే, లోకములో నుండి నువ్వు బయటకు వచ్చావు, నువ్వు పోరాటంలోకి అడుగుపెట్టావు, నువ్వు బయటకు వచ్చావు. కానీ నిన్ను అంతవరకు సహవాసించిన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు నిన్ను తరమటం మొదలు పెడతారు. అదైతే ఆగదు, జరిగిద్ది. అయితే ఒక పక్క వారు తరుముతారు, ఒక పక్క కొన్ని పరిస్థితులు ఎదురు వస్తుంటాయి. ఎందుకంటే స్టార్టింగ్లోనే వాడు వెనక నుండి తరిమాడు, తర్వాత వీళ్ళు సముద్రం దాటి అవతలికి వెళ్ళిన తర్వాత శత్రువులు ఎదురొచ్చారు. వెంటబడి తరిమే శత్రువు, ఎదురుగా వచ్చే శత్రువు, ఈ 2 నీకు తారసపడతాయి. అవి ఏ రకం, ఏ టైపు, ఎలాంటివి అనే నేను పర్టికులర్గా చెప్పను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎదుర్కొంటారు. కానీ నువ్వు ఎదుర్కొంటున్నవన్నీ నిన్ను తిరిగి వెనక్కి తిప్పడానికి, బలహీనపరచడానికి, తిరిగి నిన్ను ఆ ప్రాచీన అనుభవంలోకి తీసుకెళ్ళడానికి చేస్తున్న కుట్రలు, నీ నడకను సాగకుండా జరుగుతున్నటువంటి దాడులని గుర్తిరిగి, నీ ముందు సైన్యములకు అధిపతి నిలుచున్నటువంటి ఆ జీవాధిపతిని గుర్తిరిగి ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగు అనే ఒక పాఠం నీకు నాకు అర్థం కావాలి. 2వ పాఠం ఏంటంటే, నీ కోసం కార్యం చేయడానికి ఆయనకి ఏదో అవసరంలో ఒక గాలి చాలు. నిత్యం తాకే గాలే ఎన్ని రకాలుగా ఆయన వాడాడో నీవు గమనిస్తే, ఆయన గాలిని పంపుతాడు. ఆ గాలి ఏం చేస్తుందంటే, నీకు అవరోధంగా ఉన్న వాటన్నిటిని తొలగించి నీకు మార్గం సరళపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటే. ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురానే వచ్చెనే, నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. హల్లెలూయా. లోకస్తులు కూడా అనుకుంటుంటారు అప్పుడప్పుడు, ఇప్పుడు వాడికి వెళ్ళి దోలుతుందండి గాలి, వాడికి మామూలు దోలట్లా గాలి, బాగా లాభాలు వస్తున్నాయంటే జనాలు గాలి అటు దోలుతుంది. సినిమా హీరోలకి ఇప్పుడు అతనికి వెళ్ళి దోలుతుంది గాలి, ఇటు తిరుగుతుంది గాలి. మనం వాడుకలో కూడా అంటాం, తల్లి కొడుకుతుంటుంది, భర్త భార్యతో అంటాడు, అమ్మాయి భర్త పిల్లలతో, పిల్లల గురించి భార్యతో అంటాడు, పిల్లల మీద గాలి మళ్ళింది, అవునా? అలాగే భార్య మీద గాలి మళ్ళింది. ఏం గాలిరా, ఈ గాలి కూడా పోయింది అసలు. గాలి మళ్ళింది, గాలి అడు తిరుగుతుంది, గాలి ఇటు వేస్తుంది. స్తోత్రం. సరే, ఇప్పుడు ఈ గాలి మళ్ళింది, ఈ గాలి మనకెందుకులే కానీ దేవుడు పంపే గాలుల సంగతి చూద్దాం. ఆయన నీ కొరకు ఒక గాలి పంపుతాడు.
నీ ముందు అడ్డుబండలన్నీ అడ్రస్ లేకుండా పోతాయి. ఈరోజు నీ మార్గంలో అవరోధాలు ఎన్నో ఉండి ఉండొచ్చు. వాటన్నిటిని ఆయన తన వాయువు చేత తొలగించగలుగుతాడు. ఏం చింతపడద్దు. అడ్డుబండలు ఉన్నాయని వెనక్కి చూడొద్దు. గుర్తుపెట్టుకో, విశ్వాసంతో నువ్వు రిస్క్ చేసినప్పుడే నీ ముందు మార్గం సరళపరచబడింది. అర్థమైందా? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పన్నాడు. ఎందులో పోవాలా? సముద్రంలో పోవాలా? పైన చదువు, నిర్గమాకాండం 14లో, నీవు నా తట్టు తేరి చూచున్నావు ఎందుకు? మోషేతో అంటాడు చూడు త్వరగా. నిర్గమాకాండం 14వ అధ్యాయము 15వ వచనం చదువు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ బిల్డప్ ఏమో మోషే ఏదో ఈయన పాయలు చేసినట్టు. పాయలు చేయవయా అన్నాడు. ఏందయ్యా పాయలు చేసేది? పిల్ల కాలం అనుకున్నాయింది. చిలకపార తీసుకొని 2 పాయలు కొట్టడానికి. సముద్రం బాబా నువ్వు చెయ్యత్తవయా? వాళ్ళకి చెప్పు, ముందు కదలమని, సిద్ధపడమని చెప్పు, రెడీగమ్మని చెప్పు. ఏమంటే ఒక్కసారి మీరు ఊహించండి, అక్కడ సముద్రం ఏం కాలేదు, సముద్రం అంతే ఉంది. ఈయన కర్రను చెయ్యి పైకెత్తి పట్టి, ఇశ్రాయేలీలారా సాగిపోవుడి అంటే వాళ్ళు ఏమంటారు? ఎందులోకి మోసే సముద్రంలో పడి సావటానికా? ఏం మోసే అనరా? కానీ ఏం చెప్పమంటున్నాడు? సాగిపోవుడి. దేవునికి మహిమ. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, చాలునయ్య నీ కృపా నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, చాలునయ్య నీ కృపా నా జీవితానికి. దేవునికి మహిమ. విశ్వాసం రిస్క్ చేసిద్ది. ఏం చేసిద్ది? విశ్వాసం సాహసం చేసిద్ది, రిస్క్ చేసిద్ది, వెనకడుగు వేయదు. నా దేవుడు ఉన్నాడు. సేవలోకి వస్తారు కొంతమంది, ఎదురు దెబ్బలు తగులుతాయి. కష్టంగా ఉందని సర్దుకుంటారు. ఇంట్లో కూడా జరగడం కష్టం అయిపోయింది, నాయనోయ్ లాగలేం. దేవుడు అంటాడు సాగిపో అంటాడు. ఏం ప్రభా సాగిపోయేది? ఊపిరి ఆగిపోయేటట్టుంది, ఆకలి నా వల్ల కాదులే, అర్థం చేసుకో తండ్రి అని వెనక్కి సాగుతాను ట్రై చేస్తారు. ఆయన అంటాడు, నాగటి మీద చేయబెట్టి వెనక్కి తట్టు చూచేవాడు నా పాత్రుడు. మరి ఇక్కడ పోలేదు, ఒరే ముందుకు పోరా నాయన, నేను ఏర్పాటు చేశాను. నువ్వు తింటాం కాదు నాన్న, 100,000 లక్షలాది మందికి పెట్టి ఏర్పాటు చేశా. పదరా. హల్లెలూయా, హల్లెలూయా. సాగిపో. కృంగిపోతావు, వెనకడుగేస్తావే, భయపడతావే, నా వల్ల ఇదో కాదు అంటావే. కొంతమంది వయస్సును బట్టి భయపడతా ఉంటారు. దేవుడు పిలుస్తుంటాడు, నా పని చేయాలను అంటాడు. అంత అయిపోయిందిలే ప్రభువా. సేమ్ ఇంతే అనుకున్నాడు మోషే కూడా. మోషే రాశాడు 90వ కీర్తన, నరుని ఆయుష్కాలము 70 ఏళ్ళు, అధిక బలమున్న 80 ఏళ్ళు అయినను వాటి ప్రయాసం ఆయాసము దుఃఖమే అని. అంటే 80 క్లైమాక్స్, అది ఫిక్స్ అయ్యాడు. ఇక్కడ 40 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఐగుప్తులో ఏదో పోరాడదాం అనుకున్నాడు, సాధిద్దాం అనుకున్నాడు, కానీ పరారైపోయాడు అక్కడి నుంచి. మిథ్యానం అక్కడికి పోయి 40 ఏళ్ళు ఉన్నాడు. టోటల్ 80 అయిపోయింది. ఇప్పుడు 80 ఏళ్ల టైంలో వచ్చాడు దేవుడు. అబ్బాయి మోషే దా పోదాం అంటాడు. ఎక్కడికి ప్రభువా? యాడికి? నువ్వు వాళ్ళని తేవాలి కదా బయటికి. ఏంటి తెచ్చేది ప్రభువా? 40 ఏళ్ల ప్రాయంలో లైన్లో ఉన్నప్పుడు ఏదో వాడుకుంటావు అంటే పరారు చేశావు. 40 ఏళ్ళు గొర్రెలు కాసుకుంటా కూర్చున్నా, అంతా అయిపోయింది.
80 ఏళ్ళు క్లైమాక్స్, ఇప్పుడు వచ్చావు, ఏ మాత్రం ఏడుస్తాం ఇప్పుడు? ఇంక బతకటమే కష్టమాయనే. మహా బతికితే 1 సంవత్సరం 2 ఏళ్ళు, ఇంకా శక్తి ఉంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు బతుకుతాం, కానీ ఇంకొక 100 ఏళ్ళు బతకలేంగా, ఇంకొక 20 ఏళ్ళు బతకలేంగా. అంత అయిపోయినాక వచ్చాడు. అందుకనమాట మోషే, దేవా నీవు పంపదలిచిన వాడినే పంపుము అని. ఎందుకు ఆ మాట అంటున్నావు? 40 ఏళ్ళ టైం అంతా వేస్ట్ చేసి పెద్ద ఇప్పుడు వచ్చాడు. దా నిన్ను వాడుకుంటాను. ఏందయ్యా వాడుకునేది? అంత అయిపోయినాక హలో, అంత అయిపోయిందా? అంత అయిపోయింది. మాటలు లేవు, చేతలు లేవు, నడతలు లేవు, టోటల్ క్లోజ్. ఒక రాజు, ఐగుప్తు రాజు ముందుకు పోయి మాట్లాడాలంటే ఆ వ్యవహారం బోల్డ్ అంత లెక్కలు ఉంటాయిలే, ఎన్ని అయిపోయినాయడా. అదే 40 ఏళ్ల ప్రాయంలో అయితే సమృద్ధిగా ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఊరు పోమంటుంది, కాడు ఇప్పుడు వచ్చి రమ్మంటాడు సేవకి. ఏంది చేసేది? ఇది మోషే ఫీలింగ్. అంటే టోటల్ ఫీలింగ్ అంతా ఇది కాకపోయినా వన్ ఫీలింగ్, ఉన్న ఫీలింగ్స్లో ఒకటి అది. ఆయనే చెప్పాడు మరి, నరుని ఆయుష్కాలము 70 అన్నాడు. దాటి 80 బతికాడు, ఓ 10 ఏళ్ళు బతికాడు. ఇంకా పక్కాగా ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల్లో పోతానన్న ఫీలింగ్. కానీ దేవుడు అంటాడు, 40 ఏళ్ళు వ్యర్థమైందని నువ్వు అనుకుంటున్నాను. వ్యర్థం అవ్వడానికి ఎట్లా కుదురుతుంది? 40 ఏళ్ళు వ్యర్థం కాల. 40 ఏళ్లలో ఐగుప్తులో నువ్వు సాధించినవన్నీ దొళ్ళగొట్టాను నాయన. 40 ఏళ్లలో ఐగుప్తులో నువ్వు సాధించినవన్నీ, సంపాదించినవన్నీ, నేర్చుకున్నవన్నీ వైనం చేశా. ఇప్పుడు ఖాళీ పాత్రవయ్యావు. నాకు కనపడుతుంది ఖాళీ అయ్యావని, నీకు అర్థమైంది ఖాళీ అయిపోయానని. రైట్. ఇప్పుడు ఇక ఐగుప్తు సంబంధమైనవి ఏవి నీలో లేవు. ఐగుప్తు నీలో నుంచి మొత్తం ఖాళీ చేశాను. 40 years పట్టింది. ఇప్పుడు నేను నా శక్తిని నింపుతాను నీలో. చల్ పదాయిగా. ప్రతి ఒక్కరు గుర్తించాలి, దేవుని పనికి వయో తారతమ్యం లేదు. నేను ముసలివాడిని అయిపోయాను పనికిరాను, ముసలిదాన్ని అయిపోయాను పనికిరానని ఓరు చెప్పారు. ఊపిరిపోయే గడియలో పోతా కూడా 4 ఆత్మల్ని రక్షించిపోవచ్చు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా సరే 4 ఆత్మల్ని గెలిచిపోవచ్చు. ఉంది అవకాశం. నాగటి మీద చేయబెట్టి వెనక చూడొద్దు, ముందుకు సాగిపోమంటున్నాడు దేవుడు. ఏం సాగుతాను ప్రభా, అడుగు తీసి అడిగేయడానికి అవకాశం లేక అన్ని అవరోధాలు ఎదురొచ్చి కూర్చుంటే అంటే ఏం చేయాలి? నీకేమన్నా పొక్కులేమన్నా పంపించి, ఏమన్నా బుల్డోజర్లు పంపించి తోడేయాలి, ఒక గాలి పంపించి తప్పవా అంటాడు. గాలే ఎందుకు ప్రభా? ఎందుకు ప్రభా? పోరా నువ్వు. ఎట్లా ప్రభా? నువ్వు అడుగు ముందుకే. ఏసా ఇప్పుడు చూడు, ఏముండదాడా త్రోవా. ఆరిన నేలపై ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యముల కధిపతివై. ఎప్పుడైతే విశ్వాసంతో సాహసంతో వెనక్కి చూడకుండా ముందుకెళ్తావో నీ అవరోధాలన్నీ తొలగిపోతాయి. ఏం కృంగిపోవద్దు, నిరుత్సాహపడద్దు, అధైర్యపడద్దు. సేవ అయినా, జీవితమైనా, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలైనా నీ ప్రభు మీద విశ్వాసం ఉంచి రిస్క్ చేయి. విశ్వాసం దేవుని నుండి గొప్ప కార్యాలు ఎదురు చూస్తుంది. చిన్నవి కాదు, పెద్ద ఎదురు చూస్తుంది. ఏం తప్పు లేదు. దేవుని కోసం, దేవుని నిమిత్తం, దేవుని చిత్తం కొరకు, దేవుని నుంచి గొప్ప ఎదురు చూడు. విశ్వాసం దేవుని నుండి చిన్నవి కాదు, గొప్ప వాటిని ఎదురు చూస్తుంది. అంతేకాదు, విశ్వాసం దేవుడి నుండి గొప్ప పొందుకోవడానికి రిస్క్ చేస్తుంది. రిస్క్ చేయాలి. సాహసం లోకస్తులు చెప్పుకుంటారు కదా, సాహసం చేయరా డింపక అని. విశ్వాసాన్ని బట్టి మనం చేయాలి సాహసం. దేవునికి మహిమ. రైట్. ఒక గాలి చేత నీ మార్గాలు సరళపరుస్తాడు. 2, మరొక గాలి చేత నీ హృదయ వాంఛలను తీరుస్తాడు ఆయన. నీ హృదయ వాంఛలు ఎన్నున్నాయో లెక్క రాసుకుంటాడు. తెలుసు ఆయనకి మనం అంటే ఎంత ఇష్టమో తెలుసా? నేను చెప్తున్నా, ఆశపడి మర్చిపోతావు నువ్వు.
ఇది ఉంటే బాగుండు నాకు అని ఆశపడి మర్చిపోతావు. న్యాయమైనవే. కొన్నిసార్లు ప్రార్థించి మర్చిపోతావు. నువ్వు ఆశపడింది గుర్తుపెట్టుకుంటాడు, నువ్వు ప్రార్థించింది గుర్తుపెట్టుకుంటాడు. విషయం ఏంటంటే నువ్వు ఆశించినవి నువ్వు మర్చిపోయావు, నువ్వు ప్రార్థించినవి కూడా మర్చిపోయావు. కానీ ఆశ్చర్యమైన రీతిలో అవి నీకు అందేటట్టు చేస్తాడు ఆయన. హల్లెలూయా. చెప్పు గట్టిగా. దానికి కూడా ఒక గాలి రప్పిస్తాడు, అంతే, వచ్చి నీ ముందు పడేసింది. అది పొందుతున్నప్పుడు గుర్తొచ్చింది నీకు. ఎప్పుడో దీని గురించి నేను దేవుణ్ణి అడిగినట్టున్నాను. యేసయ్యా, వామ్మో, ఇప్పుడు రప్పించావా తండ్రి, నీకు స్తోత్రం. గుర్తు కూడా తెస్తాడు. ఒకప్పుడు ఏడ్చావుగా, ఇదిగో తిను, ఇదిగో పొందు, ఇదిగో. ఎంత ఇంట్రెస్ట్ అంటే, అందుకే ఇందాక స్టార్టింగ్లో పాడుకున్నా, నేనే నీ లోకమా, నేనంటే ప్రాణమా. వీడికి ఎప్పుడు ఏసయ్య లోకం, ఏసయ్య పిచ్చే అని మనల్ని చూసి జనం అంటారు. ఏసయ్య దగ్గర ఉన్న దూతలు ఏసయ్యని ఏమంటారు తెలుసా? ఈయనకి ఎప్పుడు వాళ్ళ పిచ్చే. ఎవరు పిచ్చి? ఎస్, నువ్వంటే ఇష్టం, నేనంటే ఇష్టం. మంచోళ్ళమని కాదు, ఆయన చేసుకున్నాడు కదా మనల్ని. ప్రేమ. అమ్మా నేనంటే ఎందుకే అమ్మా నీకు అంత ఇష్టం అంటే, నిన్ను కన్నాను కాబట్టి. అంతే. యేసయ్య నేనంటే ఎందుకు ప్రేమ? అమ్మ ఎందుకు ప్రేమించిందండి బిడ్డని? మంచి కూతురు కాబట్టా, మంచి కొడుకు కాబట్టా? మరి ఎందుకు ప్రేమించింది? కన్నది కాబట్టి. యేసయ్య ఎందుకయ్యా నేనంటే అంత ఇష్టం నీకు అంటే, సృష్టించాను రా బొమ్మల్ని, నా ఊపిరి నిలబెట్టుకున్నాను రా. నీ ప్రతి కదలిక నేను ఎరుగుదును, నీ ప్రతి అడుగు నేను ఎరుగుదును. నువ్వే నా ప్రపంచం, నువ్వే నా ప్రపంచం. అందుకే అంత ధైర్యంగా వాడుకున్నా. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా. నీవే నా వశమా, అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా. అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా. నేనే నీ లోకమా, నేనంటే ప్రాణమా. ఎబినేజరా, ఎబినేజరా, నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియజరా, ఎలియజరా, ఆదరించువాడా, ఆదరించువాడా. దేవునికి మహిమ. ఆయన నీ హృదయ వాంఛలన్నిటినీ కొన్నిసార్లు మన కొంప ముంచే కోరికలు కోరతాం. అవి తిరగపోతేనే మంచిది. అందుకే అవి కూడా ఆయనకి అప్పచెప్పాలా. ఇది కావాలనుకుంటున్నాను ప్రభా, నీ చిత్తం, నీ చిత్తం అయితే లేకపోతే లేదు. నాకు మంచి అనుకుంటే ఈ ప్రభా, లేకపోతే లేదు. ఇక్కడ నీ డైరెక్షనే ఇస్తున్నా ప్రభా. నీ చిత్తం అయినా కాకపోయినా ప్రభా, ఇది మనకు కావాల్సిందే తండ్రి అంటే, సరే సావాని ఇస్తాడు. అప్పుడు నీ పిండం నువ్వే. దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే బ్లంట్కి అర్థమయ్యేటట్టు చెప్పాలే. హృదయవాంఛలలో కూడా నీ క్షేమకరమైన వాటిని తప్పకుండా దాచి ఇస్తాడు నీకు. నమ్ము. ప్రతికూలంగా వీచే గాలిని చూసి భయపడొద్దు. నీకు అనుకూలంగా గాలి వీయబోతుంది. దేవుడు పంపబోతున్నాడు ఒక వాయువుని. అప్పుడు మిగిలిన వాళ్ళకి అర్థమైద్ది. ఓకే, రైట్. ఆయన వాయువు చేత నీ హృదయవాంఛను తీరుస్తాడు. మూడవది, ఆయన మృతస్థితి అయిన నీ ఆత్మీయ స్థితిని వాయువు చేత. ఆత్మీయ జీవితంలో కొంతమంది మృత స్థితిలోకి వెళ్ళారు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు అన్న ఆ దేవుడే మరి మృతుడిని సజీవుడిగా లేపాలి. మరి మనం లేపుతాం. అయింది ఆయనే, ఆయనే, ఆయనే. ఆ మాట ఆయనే పలక. లాజరు
బయటకు రా అంటే లాజరు అప్పుడు హాజరయ్యాడు, కానీ అంతకుముందు హాజరయ్యాడా? దేవా, జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే అని అంటున్నావు దేవా. మరి మృత స్థితిలో నన్ను వదిలిపెడతావా? నీ జీవాత్మ నా మీద ఊదవా? నన్ను తిరిగి బ్రతికించవా? మనం ప్రార్థించాలి. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా. హల్లెలూయా. నువ్వు ఆశపడు, అడుగు. నీకు అర్థమైందా? మృత స్థితిలోకి వెళ్ళిపోతున్నాను, బలహీన పడిపోతున్నాను, పోరాటంలో ఓడిపోతున్నాను, దిగజారిపోతున్నాను అని అర్థమైందా? కృంగిపోతున్నావా, కుమిలిపోతున్నావా, ఇంకా నా వల్ల కాదు అని వదిలేసి నిరాశలోకి వెళ్ళిపోయావా? నో నో నో. దేవుడు నిన్ను బ్రతికించేంత వరకు, నిలబెట్టేంత వరకు అడుగు. ఒక గాలిని రప్పిస్తాడు. చచ్చి ఉన్న శవం వలె ఉన్న నువ్వు ఒక సైనికుడివి, సైనికురాలివి అవుతావు. ఇది పాఠం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేటి బలహీనులే రేపటి బలవంతులు యేసునామంలో. నేటి చెంచలులే రేపటి స్థిరులు యేసునామంలో. ఏమన్నా అర్థమైందా? నేటి బాలలే అన్నట్టు, నేటి గలిబిలి, నేటి చెంచలులే రేపు స్థిరులు. దేవుడు చేస్తాడంతే. నమ్ము, నమ్ము, తప్పకుండా నీకు అది జరుగుతుంది, సందేహం వద్దు. అయితే అడుగు, ఆయననే అడుగు. మృత స్థితిలో ఉన్న నన్ను తిరిగి బ్రతికించు, నన్ను నూతనపరచు, నా మీదికి నీ జీవవాయువును, జీవాత్మను విడువు ప్రభు, నన్ను మరలా బ్రతికించు తండ్రి, నీ కొరకు భగ్గున మండాలి తండ్రి. స్తోత్రం. అప్పుడు శవాన్ని సైనికుడిగా, సైనికురాలిగా చేస్తాడు. యెహెజ్కేలు 37 అదే సాక్ష్యం ఇస్తుంది. ఆ వాయువు వచ్చి నా కార్యం చేసింది. ఓకే. ఇంకొక వాయువు ఏమో, ఇంకొక వాయువు, ఒక వాయువేమో మార్గాన్ని సరళపరిచింది, ఇంకొక వాయువేమో హృదయవాంఛలు తీర్చింది, ఇంకొక వాయువేమో ఏదో ఒకటి చేసిందా, జీవాన్ని ఇచ్చింది. మరో వాయువు చెంచలుల్ని, బలహీనుల్ని బలవంతులుగా చేసి నిలిపింది. ఆడపిల్లకి భయపడి అబద్ధం చెప్పాడు. అంత బలహీనమైన ఘట్టంగా కనపడతాడు పేతురు ఒక దశలో మనకి. ఆడపిల్ల ఏం పొడిచిద్దండి? నువ్వు ఆ యేసు శిష్యుల్లో ఒకడివి కదూ. మై ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నాను, నాకు తెలీదు అసలు ఆ యేసు ఎవరో నాకు తెలీదు. ఇంకొకడికి చెప్పింది. వాడు వచ్చింది, ఆ యేసు అనుచరుల్లో ఒకడివి కదూ నువ్వు. ప్రతి ఒక్కళ్ళు వచ్చిందని ఈ మాట అంటారేమయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి నేను కాదని. యేసు యేసాడు, ఎవరు ఆయన అసలు ఇంతకీ అమ్మా. ఇంకొకడు వచ్చి అడిగాడు, నిన్న ఆ యేసుతో చూశాను నేను, ఆ యేసు శిష్యుల్లో ఒకడివి కదూ నువ్వు అంటే. అంతకుముందు అడిగిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అడిగినోడు కూడా ఉన్నాడు. అందరి ముందు తడవగా ఒకడు వచ్చి అడుగుతారేంటి, ఎన్నిసార్లు చెప్పాలి ఆ యేసుకు నాకు సంబంధం లేదని, నేను కానీ యేసు శిష్యుడినని. అది నిజమైతే నేను అట్టబోవాలా ఇట్టబోవాలా అని శపించుకోవటం మొదలుపెట్టాడు. శపించుకున్నటకు మొదలు పెట్టాను అని ఉంది. చూపించమంటారా? అవసరం లేదా? చూపించేదా? అవసరం లేదా? అమ్మో, సువార్తలు కూడా చదవలేదా మీరు? చదవలేదా? మరి ఈ మాట ఉంటుంది కండి సువార్తల్లో. అనుమానంగా చూస్తున్నారు ఏంది? నేను చూపించను, మీరే చదువుకోండి. సరే, ఎందుకు లేదా? చూపించరా అసలు చెప్పు. లూకాసు వార్తలో తీసుకోండి. ఒకసారి చివరి సిలువ దగ్గరికి వెళ్ళిపోండి, అర్థమైపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 57వ వచనం చదువు. 22, 57 నుంచి చదువురా.
అందుకు పేతురు, అమ్మాయి, నేను అతను ఎరుగనెను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి, నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి నేను కాననెను. ఇంచుమించు ఒక గడి అయినను తరువాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలీలీయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడింకను మాట్లాడుచుండగా వెంటనే కూడి కూసెను. అప్పుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మార్కు సువార్తకు రా. మార్కు సువార్తలో అక్కడ 3 సార్లు ఆడాడు కదా అబద్ధం. రైట్, ఇక్కడ చూడు 69 నుంచి చదువు, 14:69 నుంచి. ఆ పనికత్తె అతన్ని చూచి, వీడు వారిలో ఒకడని దగ్గర నిలుచున్న వారితో మరలా చెప్పసాగాను. చెప్పించుకున్నట్టుగా మొదలు పెట్టిందని ఇక్కడ ఉంటుంది చూడండి. అతడు మరలా, నేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచి ఉన్న వారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడువు, నీవు గలీలేయుడువు కదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుషుని నేనెరుగునని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. అది ఎదుటి వాళ్ళని శపించట్లా, ఏనే శపించుకుంటున్నాడు. కొంతమంది అంటారు కదా, మా ఇంట్లో చెయ్యిని పోయింది. నిజం చెప్పు, నా మాటకు నేను పదే అడిగితే చివరికి ఏమంటారు, నేనుగా అది తీసుకుంటే అయిపోవాలా అని శాపాలు పెట్టుకుంటారు కదా. ఏమండి, అది కూడా తెలీదా? నిజమే అన్నట్టు మొఖాలు పెట్టరే మరి. రైట్, అట్లా చెప్పించుకోవడం వల్ల ఇంత బలహీనమైన మనస్సు కలిగిన వ్యక్తి, చంచల బుద్ధి వంచన ఏది, చంచల బుద్ధి వంచన ఏది, యూంచక తూంచవే నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. స్తోత్రం. తొందరపాటు ఎక్కువ. కత్తిని దగ్గర పెట్టుకోమన్నాడు కానీ అందుబాటులోకి వచ్చాడు. నరకమని చెప్పాడా? అందులో నరకటం కూడా భలే నరికాడు. మెడ మీద ఏమైనట్టున్నాడు, చెవి దిగింది. ఎవరో? పేతురే. అప్పుడే పొగిడించుకుంటాడు, అప్పుడే తిట్టులు తింటాడు. ఏం సిలువ? ఆ సిలువ తెగ చెబుతూ ఉంటావు. సిలువ, ఆ సిలువ నీకు దూరం అయిపోవును కాక, ఉరక పట్టాకల సిలువ అనవాకో. నువ్వు బతికుండాలి, బాగుండాలి, చల్లగా ఉండాలి, 100 ఏళ్ళు ఉండాలి, అన్నేళ్ళు ఉండాలి, ఇన్నేళ్ళు ఉండాలి. సాతానా నా వెనక్కి పో అన్నాడు ఆయన. ఎంత దారుణమైన అవమానమో. స్తోత్రం. ఈరోజు నువ్వు నేను మనం అలాంటి బలహీనమే అయి ఉండొచ్చు. అయితే ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకు. చంచలులు జ్ఞానము గ్రహింతురు, అస్థిరులైన వారు స్థిరముగా నిలుతురు. నేను నిన్ను అలా చేస్తా. ఎలా? ఒక గాలిని రప్పిస్తా, నా పరిశుద్ధాత్మ వాయువు నీ మీద కుమ్మరిస్తా. అప్పుడు పిరికి పందలే సింహాలై గర్జిస్తారు, బలహీనులే బలవంతులవుతారు. తాము నిలవటమే కష్టమైన వాళ్ళు అనేకులు నిలబడటానికి పునాదులవుతారు. అనేకులు నిలవటానికి పునాదులై అనేకులు తమ మీద నిలబెట్టగలిగిన వారవుతారు. ఆ నూతన యెరూషలేము గుమ్మాల మీద 12 ఇశ్రాయేలు గోత్రకర్తలు, పునాదుల మీద 12 అపోస్తలుల పేర్లు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఏమయ్యారు? చంచలులే, బలహీనులే, ఆవేశపరులే, స్థిరము లేని వ్యక్తులే, ఘనతను వెతికినోళ్లే. ప్రభువా, ఇంతమంది ఉన్నాం కదా, మాలో అసలు నువ్వు చెప్పు ప్రభా, ఎవరు గొప్ప ప్రభువా? వీళ్ళ దమ్ము చూడు, డైరెక్ట్గా ఆయన అడుగుతున్నారు పోయి. అసలు మాలో ఎవరు ఎక్కువ అని అంటే, మీరందరూ పక్కన ఉండండి అని ఒడ్డోడిని పిలిచి చిన్నోడిని నిలబెట్టి వీడు గొప్ప అన్నాడు. ఈ చిన్నవాని వల్ల ఎవడు తను తగ్గించుకుంటాడో వాడే నా రాజ్యంలో గొప్పవాడు. దేవునికి మహిమ. ఎందుకంటే యేసయ్య తగ్గించుకున్నందున హెచ్చింపబడ్డాడు. మెళ్ళో పాట గుర్తొస్తుంది. వద్దులే, టైం చాలదు. కాబట్టి అలాంటి బలహీనమైన మనుషులే ఆ పరిశుద్ధాత్మ వాయువు చేత సంధించబడినప్పుడు బలవంతులుగా మార్చబడి
ఆడపిల్లకి భయపడి నేను యేసు బిడ్డనమ్మా, యేసు శిష్యుణ్ణమ్మా, యేసు నా ప్రభువమ్మా అని చెప్పలేకపోయినా ఆ పిరికి పేతురే, ఆ బలహీనుడైన పేతురే పరిశుద్ధాత్మ వాయువు చేత సంధింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ గాలి చేత ఆవేళ సంధించబడినప్పుడు, ఆత్మ అగ్ని చేత నింపబడినప్పుడు సింహం గర్జన చేశాడు, సింహ గర్జన చేశాడు. మీరు జీవాధిపతిని చంపితిరి, సిలువ వేసి చంపితిరి, దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను, అందుకు మేము సాక్షులము అని మాట్లాడితే 3000 మంది పొడవబడి హృదయంలో నొచ్చుకున్న వారే సహోదరులారా మేమేమి చేతుము అంటే ఇదే పేతురు అన్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది మీలో ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహింపబడును. మేము పొంది అనుభవిస్తున్న ఈ శక్తి మీరు కూడా పొందుతారు నాయనలారా. దానికి ముందు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందనంటే బాప్తిజం ఇయ్యలేక అల్లాడారు 3000 మంది. ఎక్కడ తీసుకెళ్ళి ముంచారో ఏమో, అక్కడికి పోయినా కడగాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వాక్యం అబద్ధం కాదు, నిజం జరిగింది. చెప్పు, చంచలమైన నీ మనసు అట్లనే ఉంటుందా? బలహీనుడు అయిన నువ్వు ఎల్లప్పుడూ బలహీనుడుగానే ఉంటావా? బలహీనరాలమైన నువ్వు ఎల్లప్పుడూ బలహీనరాలుగానే ఉంటావా? నిన్ను అట్లనే ఉండనిస్తాడా దేవుడు? నో నో, దేవా నీ బలము నాకు ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. దేవునికి మహిమ. ఆయన నిన్ను బలవంతునిగా చేస్తాడు. ఈరోజు బలహీనుడిగా చంచలులుగా అస్థిరులుగా ఉండి నిన్ను నిందించుకుంటున్నావేమో. ప్రభువుకి సంతోషకరంగా ఉండలేకపోతున్నాను, ఆయనకి ఇష్టంగా బ్రతకలేకపోతున్నాను, ఎంత కాదనుకుని ఎక్కడో చోట బలహీనపడుతున్నాను, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, చెడ్డ తలంపులు వస్తున్నాయి, చెడ్డ క్రియలు చేస్తున్నాను, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాను, చెడ్డ వాటిని వీక్షిస్తున్నాను. అయ్యో అయ్యో దేవా, నీకు పనికిరాను అని ఆక్రోశిస్తున్నా బిడ్డ. పనికిరాను అనటం కాదు, నీకు పనికొచ్చేటట్టు నీ బలమును నాకిమ్మని దేవుని సన్నిధిని కనిపెట్టి ప్రార్థన చేయి. అయ్యా నేను బలహీనుడన్న ఆయన సన్నిధిని కనిపెట్టి ప్రార్థన చేయి. ఆయన తన వాయువు పరిశుద్ధాత్మ గాలిని నీ మీదికి పంపుతాడు. ఆయన అగ్నిని పంపుతాడు. ఫస్ట్ గాలి, తర్వాత అగ్ని. అగ్నికి గాలి తోడైతే 100 ఇళ్ళు కాదు 1000 ఇళ్ళు పోతాయి, ఎక్కువైద్ది. అక్కడ 2 కనపడ్డాయి. అగ్నికి నీళ్లు తోడైతే ఆరిపోతుంది, కానీ ఇక్కడ అగ్నికి గాలి తోడైంది. దేవునికి మహిమ. బలముగా వీచు గాలి వంటి ధ్వని ఒకటి వచ్చింది. తర్వాత అగ్ని 4 కలవల వల్ల విభాగింపబడి వారి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని కార్యములను అన్య భాషలలో మహిమపరిచారు. విచిత్రం ఏంటంటే ఈళ్ళు పోవటం తర్వాత సంగతి, ముందు ఈళ్ళున్న దగ్గరికి అందరూ పరిగెత్తారు. రహస్యం అంతా ఇక్కడే ఉంది. దేవుని సేవ చేయాలనుకున్న వాడికి కూడా చెప్తున్నా, రహస్యం అంతా ఇక్కడే ఉంది. దేవుని సన్నిధిని, దేవుడు పంపించేటువంటి ఆ పరిశుద్ధాత్మ అగ్ని, ఆ వాయువు కొరకు నీవు కనిపెట్టి ఆ శక్తి పొందగలిగితే నువ్వు ఎక్కడున్నావో ఆ శబ్దం అందరికీ వినబడేటట్టు ఆయన చేస్తాడు. నీ ఉన్న దగ్గరికి, అగ్ని పొందిన నీ దగ్గరికి, దైవ వాయువు చేత సంధింపబడిన నీ యొద్దకు అనేకులు పరిగెత్తి వచ్చేటట్టు ఆయన చేస్తాడు. తర్వాత పరిగెత్తితే నువ్వు పరిగెత్తుతో కానీ ముందు శక్తి పొందుకోవాలి. కాబట్టి నిన్ను నీవు నిందించుకొని కృంగిపోయి కుమిలిపోవద్దు నా ప్రియమైన సోదరి సోదరులారా. చెప్పుటకి ఇంకా అనేకమైన సంగతులు గలవు, కానీ సమయం ఇల్లే. అందుకని నేను ముగిస్తుంటిని. కృంగిపోవద్దు, నిరుత్సాహపడద్దు. దేవుని సన్నిధిని కనిపెట్టు, ఆయన బలం ఇస్తాడు నీకు. హల్లెలూయా. నీ బలం ఆయన, నీ శక్తి ఆయన, నీ గెలుపు ఆయన, నీ పరిశుద్ధత ఆయన, నీ నీతి ఆయన. ఆయనే సమస్తం. అడుగుదామా?
ఇంకా ఎన్ని గాళ్ళు ఉన్నాయి? మిగిలిన గాలి ఈసారి ఎప్పుడన్నా మరోసారి ఆ గాలి తోలినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి మనం మోకాళ్ళ మీదకి వద్దాం. ఎంత గొప్ప పని చేశారు, ఎంత గొప్ప సేవ చేశారండి ఈ బలహీనులు, ఈ చంచలులు, ఈ స్థిరము లేని వారే గొప్పవారైతిరే, సంగమునకు స్తంభములైతిరే. నిన్ను చేయలేడా దేవుడు? అట్లా చేస్తాడు. ఏం కృంగిపోవద్దు, ధైర్యపడద్దు. నీ పక్షమున ప్రభువు నిలిచున్నాడు. నీ పక్షమున ఆయన కదులుతున్నాడు. నీకు ముందు ఆయనే ఉన్నాడు, నీకు వెనక భాగమున ఆయనే ఉన్నాడు, నీ సరౌండ్స్ ఆయనే ఉన్నాడు. ప్రార్థన చేయి. దేవా, కృతజ్ఞతలు, ఈవేళ నాతో మాట్లాడావు. భయపడుతున్నావా? వెనక్కి తిరుగుతున్నావా? కృంగిపోతున్నావా? అసాధ్యం అనుకుంటున్నావా? నో, అలా అనుకోవద్దని ఈరోజు నాతో నువ్వు మాట్లాడావు ప్రభువా. అన్ని నాకు కావలసిన విషయాలన్నిటినీ నీవు నాకు సంధించినందుకు వందనాలు, నాతో మాట్లాడినందుకు వందనాలు. స్తోత్రాలు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. దేవుడు నిన్ను బలపరుస్తాడమ్మా, నిలబెడతాడు దేవుడు. ఈరోజు నీకు నువ్వే పనికిరాను అని అనుకుంటున్నావు. అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాడు. పనికిరాను అనుకుంటున్నావు కదా, నిన్ను అనేకులకు దీవెనకరంగా చేస్తాడు నాయన. నా దగ్గర ఇంకా శక్తి ఏముంది, నేను నిలవలేను, నా వల్ల కాదు, బలహీనుడు అనుకుంటున్నా, నిన్ను బలపరుస్తాడు ఆయన. క్రొత్త శక్తిని, క్రొత్త బలమును నీకు ఇస్తాడు ఆయన. నీ ముందు అడ్డుగా ఉన్నటువంటి అడ్డుబండలను, అవరోధాలను తొలగించి వేస్తాడు. ఒక ఆజ్ఞ చాలు ఆయనకి, ఒక ఆజ్ఞ చాలు. ఆయన సన్నిధి నుండి బయలుదేరే వాయువు అన్నీ సాధిస్తుంది. ఆయన నోట నుండి వెలువడిన జీవవాయువు ఒక మట్టి బొమ్మను మనిషిగా చేసింది. మహిమా స్వరూపి మన దేవుడు. ప్రార్థన చేయి. దేవా, ఈ వేళ నాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్స్ లార్డ్, థ్యాంక్స్ లార్డ్, థ్యాంక్స్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా.